నమస్తే. వెరీ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ ఇది. ఈ గెస్ట్ మీరు ఊహించి కూడా ఉండరు మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చి ఇట్లాంటి ఇంటర్వ్యూ వస్తుంది అని. కానీ ఖచ్చితంగా మన తొలి వెలుగు అందరి ఇంటర్వ్యూలు చేస్తుంది. సో ఈ పార్టీకి అనుకూలం, ఆ పార్టీకి వ్యతిరేకం అనే లైన్ ఎక్కడా ఉండదు. సో మేము అందరినీ ఆహ్వానిస్తాం. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. సో మా యాంగిల్ ప్రజల కోణం మాత్రమే అన్నది గుర్తించాలి. సరే, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన స్క్రీన్లో కనిపించిందంటే ఏదో ఒక వివాదం ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక గొడవ కూడా ఉంటుంది. సో మరి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? కావాలనే చేస్తున్నాడా, లేదా ఆయన చేత చేయిస్తున్నారా? పార్టీ ఏమైనా వాడుకుంటున్నదా ఆ రకంగా? చిన్న వయసులో ఎమ్మెల్యే అయి మరి ఏ రూట్లో ఆయన వెళ్తున్నాడు ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. పాడి కౌశిక్ రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే. నమస్తే కౌశిక్ రెడ్డి గారు. నమస్కారం. సో అరెస్ట్ చేయబోతున్నట్టున్నారు. మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారా అరెస్ట్ కావడానికి? దేనికి అరెస్ట్ చేస్తారు? తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, ఏ గొడవలు చేస్తున్నారని. నేను ఇప్పటిదాకా ఒక్క తప్పు చేయలేదు. నేను కొట్లాడింది ప్రజల కోసం మాత్రమే తప్పితే నేను పర్సనల్గా ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు. నేను కొట్లాడేది ప్రజల కోసం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు, ఆ ప్రజలకి 6 గ్యారెంటీలు చేరే వరకు వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతున్నా తప్పితే వేరే నా పర్సనల్ ఇష్యూస్ కోసం ఒక్కటి కూడా నేను కొట్లాడలేదు. నంబర్ 1. నంబర్ 2, గారు, అసలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేరు అని నేను గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసులు పెట్టియడం, నన్ను అవమానించే ప్రయత్నం చేయడం, ఇలా దాదాపు 80 కేసులు పెట్టి నన్ను నోరు మూపియాలనుకోవడం, నేను నోరు మూయకపోతే మా కుటుంబ సభ్యులతో సహా మమ్మల్ని అవమానపరచాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత అవమానపరిచినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఏమి చేసినా ఆయన ప్రజలకు ఇస్తాన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా నేను. నీకు 100% చెప్తున్నా. అరెస్ట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారో చాతనైంది పోయి చేసుకోమని చెప్తున్నా. చాతనైంది చేసుకోమని చెప్తా. సో ఈ గొడవలు మాత్రం మీరు ఆపరు? గొడవ కాదు, ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాడడానికి మాత్రం ఆపరు. కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నారు మీరు ప్రతి సందర్భంలో? నీకు సింపుల్ చెప్పు. కౌశిక్ రెడ్డి అంటే కాంట్రవర్సీ. కౌశిక్ రెడ్డికి పర్యాయ పదం కాంట్రవర్సీ, వివాదము, గొడవ. రఘు, ఈ కాంట్రవర్సీ, వివాదము అని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది రేవంత్ రెడ్డి గారు అనుకున్న ఛానల్స్. కాంట్రవర్సీ, వివాదం అంటారు. దేని కాంట్రవర్సీ? నేను చేసిన కాంట్రవర్సీ ఏముంది? నేను ఒక్కటి అడుగుతున్నా, మీకు కాంట్రవర్సీ అని అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, సింపుల్ రఘు. ఇలా నా ఇంటి మీద గాంధీ గారు ఆ రోజు వచ్చి మా ఇంటి మీద దాడి చేసారు. ఎందుకు దాడి చేసిండు? అసలు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అప్పటిదాకా గాంధీ గారు ఏమన్నారు? అప్పుడు ఆయన మన పిఎస్సిజి చైర్మన్ అయిండు. అవును. ఏది చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అని ఆ రోజు గాంధీ గారు అన్నారు. నేనేమన్నా ఆ రోజు గాంధీ గారిని, సరే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటారు కదా, రేపు వచ్చి మా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మనం అందరం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం, మీ ఇంటి మీద మీరు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేరి, మేము కూడా వస్తాం కావాలంటే మీకు సహకరించడానికి, బీఆర్ఎస్ పార్టీ జెండా మీ ఇంటి మీద ఎగిరేద్దాము, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా అని నేను అన్నా. అంటే ఇది కాంట్రవర్సీయా? ఇదేమన్నా కాంట్రవర్సీయా? అంటే ఇప్పుడు ఇది కాంట్రవర్సీయా? అయినా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి అబద్ధాలు పబ్లిక్ని మభ్యపెట్టడం, నేను అన్న తప్పేముందల్లా? ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ నువ్వు అంటున్నావు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, బరాబర్ నా ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తా, బరాబర్ ఎగిరేస్తా. అంటే ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి అనే ముచ్చటనే మాట్లాడలేదు రఘు. మీరు కావాలంటే నా పాత ఇంటర్వ్యూలు తీయండి, ప్లే చేయండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను ఎక్కడ కూడా నేను మాట్లాడింది ఇదే. ఆ రోజు కూడా ఏం చేసిర్రు? పొద్దున నన్ను 6 గంటల నుంచి హౌస్ అరెస్ట్ చేసి మా వాళ్ళని ఎవరిని రానియకుండా, ఇలా ఒక్కరిని రానియకుండా నన్ను ఒక్కరినే ఉండేటట్టు ఇంటి దగ్గర పెట్టి వాళ్ళని వందలాది మందిని పోలీసు పైలట్ ఎస్కాట్ ఇచ్చి నా ఇంటి మీద వచ్చి దాడి చేయడం. ఆ ఇల్లు నేను ఒక్కనే ఉండాలా? అది గేటెడ్ కమ్యూనిటీ, పిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, మహిళలు ఉంటారు.
ఈ రౌడీయిజం చేసేది వాళ్ళ నేనా? కాంట్రవర్సీ దీంట్లో చేసింది అది ఇప్పుడు చాలా ఒక్క నిమిషం మంది- రగ్గర్. కాదు, కాదు, చాలా మంది- ఒక్కసారి ఒక్క నిమిషం ఇది. ఆ. రగ్గర్ ఇది ఒక్కటి నాకు చెప్పాలి. దీంట్లో కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి? అది ఆలోచన చేయండి. ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు మీకు? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పోల్చుకుంటున్నారా మీరు? బరాబర్ రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఒకటే లెవెల్. గుర్తుపెట్టుకోండి ఒకటి మీరు చెప్తున్నా. ఒకసారి ఆయన కూడా ఫస్ట్ టైం అయినప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూడా ఫస్ట్ టైం అయినప్పుడు ఒకటేసారి ఎమ్మెల్యే. ఏం ఫిగర్ చేయకు. కౌశిక్ రెడ్డి చచ్చిపోయే వరకు ఎమ్మెల్యేనే ఉంటాడు. ఓడు రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి బాపు వచ్చినా కూడా నన్ను ఓడగొట్టే ప్రసక్తే ఉండదు. రాసి పెట్టుకోను. హుజురాబాద్ లో రాసి పెట్టుకోను. ఒకటి ఇలా నేను 2 సార్లు కాంటెస్ట్ చేసిన. ఇలా ఒకసారి ఓడిపోయినా ఒకసారి ఎమ్మెల్యే అయినా. బరాబర్ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఓటమి అనేదే ఉండదు. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా శాశ్వతంగా కౌశిక్ రెడ్డి బతుకున్నన్ని రోజులు హుజురాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంటి నుంచి మీరు బయట అడుగు పెట్టగానే ఏదో ఇప్పుడు చాలా మంది విమర్శిస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, ఒక దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తారు, అక్కడ స్పీచ్లు ఇస్తారు. కానీ కౌశిక్ రెడ్డి అడుగు బయట పెట్టగానే పోలీసులు గుంజుకునుడు, నూకుడు, నెట్టుడు, ఇవే వీడియోలు కనిపిస్తాయి. అంటే రఘు ఇది ఏంటంటే ఇది ఎవరు క్రియేట్ చేస్తారు? మీరు క్రియేట్ చేస్తారు? నేను క్రియేట్ చేస్తాను. వాళ్ళు ఏమైనా రేవంత్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి అంటే ఒక ఇక నేను నీకు ఏం చెప్పాలంటే భయం అంటే గజ్జున వణుకుతాడు. ఎందుకు వణుకుతాడు అంటే రేవంత్ రెడ్డి ప్రతి విషయం కౌశిక్ రెడ్డికి తెలుసు. రేవంత్ రెడ్డికి అన్నం పెట్టింది ఎవరు? కౌశిక్ రెడ్డి కాదా? అన్నమా? అవును బరాబర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం కౌశిక్ రెడ్డి సాయం లేదా? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారణం కౌశిక్ రెడ్డి కాదా? ఇలా రాహుల్ గాంధీ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారికి వర్కౌట్ చేసింది కౌశిక్ రెడ్డి కాదా? సోనియా గాంధీ గారి ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారికి వర్కౌట్ చేసింది కౌశిక్ రెడ్డి కాదా? ఇది ఆయన గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్పండి. ఆయన ఆలోచించమని చెప్పు. ఆయన ఎన్ని చేయాలో అని చేసినాం. చెప్పరాదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయన తీసుకొని ఆయన గురించి కన్విన్స్ చేయడము, ఆయన రాహుల్ గాంధీ గారికి మీటింగ్ అరేంజ్ చేసింది మొత్తం కౌశిక్ రెడ్డి. సోనియా గాంధీ గారి ఆఫీస్ లో మీటింగ్ అరేంజ్ చేసింది కౌశిక్ రెడ్డి. ఎస్, ఇవన్నీ చేసింది ఆయన చేసిన తర్వాత అంత చేసిన తర్వాత ఎస్ అంత పలుకుబడి ఎట్లుందని మీరు అడగొచ్చు. అంత పలుకుబడి నాకు ఎట్లుండే అంటే మా బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 7 సంవత్సరాలైన పిసిసికి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మొత్తం నేనే చూస్తుంటే దగ్గర ఉండి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నా కారులోనే ఎక్కేది, నేనే డ్రైవింగ్ చేసేది. ఇలా రాహుల్ గాంధీ గారితో ఆ 7 years లో నాకున్న ర్యాపో చాలా బలంగా ర్యాపోని మెయింటైన్ చేసుకున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళతో పాటు ఆనాడు ఉన్న డిసిసి ప్రెసిడెంట్స్ ఉన్న జిల్లాలలో ఉన్న ప్రతి డిసిసి ప్రెసిడెంట్ తోని ఇలా రేవంత్ రెడ్డి గారి పేరు పిసిసి ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చెప్పండి అని కూడా చెప్పించింది నేనే ఆ రోజు. ఇవి అన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చున్న తర్వాత హుజురాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. రావు గారు మీకు గుర్తుంటే బై ఎలక్షన్ వచ్చి ఉంటే నేను హుజురాబాద్ 2018లో 62,000 ఓట్లు నాకు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద ఆ రోజు వచ్చిండే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి, ఎంత 25 కోట్ల రూపాయలకు ఇచ్చారు? ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారికి 25 కోట్లు ఇచ్చి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు, నువ్వాడు ఎవరికని అనేది వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నన్ను నమ్మించి గొంతు కోసే ప్రయత్నం ఆనాడు రేవంత్ రెడ్డి గారు చేశారు. నేను చెప్పేది కాదు, ప్రముఖ పిసిసి ప్రెసిడెంట్ వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ బీజేపీ క్యాండిడేట్ గెలిచారని చెప్పొచ్చు. రఘువది ఎవరు? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు 2021 బై ఎలక్షన్ లో చెప్తున్నా నీకు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఈయన బీజేపీ క్యాండిడేట్ గెలుస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకే మేము కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి? ఆనాడు బయటికి వచ్చి నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఇందుకు. నన్ను మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 25 కోట్ల రూపాయలు ఇంకోటి నీకు చెప్తారు రావు క్లియర్. 25 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డికి ఇచ్చిర్రు అని నేను చెప్పిన మాటని ఆ రోజు ఎవరు నమ్మలే. కానీ మీకు గుర్తుంది, ఆ మధ్యలో ఈ 23 ఎలక్షన్స్ కంటే ముందు ఈటల రాజేందర్ గారే చెప్పారు 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు అంటే. ఈయన పోయి ప్రమాణం చేసిండు ఏడా చార్మినార్ గుడికాడ. గుర్తుందా మీకు రఘు? చార్మినార్ గుడికాడ రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి ఏడిచి నేను ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలే, నువ్వు చూపియాలి ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నాడు. నేను ఆ రోజు చెప్పింది నిజమైందా కాలేదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవిడెన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకుంది ఎవిడెన్స్ అంటే ఎట్లుంటది రా? మీకు ఎవరు చెప్పారు? నీకు అరే నేను నీకు చెప్పింది నేను కాదు, ఈటల రాజేందర్ చెప్పింది కదా ప్రపంచం అంతా. పైసలు ఇచ్చిన అని ఈటల రాజేందర్ గారే
ప్రపంచం అంతా వినేటట్టు చెప్పిండు కదా ఆ రోజు. రాజేందర్ నేను రేవంత్ రెడ్డికి 25 కోట్లు ఇచ్చిన బరాబర్ చెప్పిండు. చూసుకొని వీడియో ప్లే చేసినప్పుడు ఒక్కసారి 23 కంటే ముందు నువ్వు ప్లే చేసింది చూడు చూడు. ఆయన ఎందుకు ఏడిచిండు మరి చార్మినార్ పోయి? లేకపోతే ఈ రోజుకి మీరు హుజురాబాద్ లో ఉండేటోళ్ళ? ఎవరు? హుజురాబాద్ కాంగ్రెస్ లోనే ఉండేవాళ్ళ? డెఫినెట్ గా ఆయన మోసం చేయకపోతే అన్నాడు కాంగ్రెస్ లో ఉండేటోని అలా కాంగ్రెస్ శాసనసభ్యుడు. కానీ మీరు మీ అన్నకు కూడా మోసం చేశారు. ఎటు పరిస్థితిలో మా ఉత్తమ్ అన్న ఉన్నన్ని రోజులు మీ అన్నని మోసం చేశారు. నేను మా ఉత్తమ్ అన్న ఉన్నన్ని రోజులు ఏ ఒక్క నాడు కూడా మా ఉత్తమ్ అన్నకి నేను మోసం చేయలేదు. ఇవాళ మా ఉత్తమ్ అన్నకి నేను నిండుగా అండగా ఆనాడు నిలుసున్నా. ఆయన పిసిసి ప్రెసిడెంట్ దిగిపోయిన తర్వాతనే నేను పార్టీ మారిన తప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నేను అదే అంటున్నా, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీకి పరిచయం చేసి సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్లి అన్ని అరేంజ్ చేసి ఆయన పిసిసి కావడానికి మీరు ఉపయోగపడ్డారు అంటున్నారు కదా. మరి ఒక రకంగా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మోసం చేసినట్టు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇష్టం లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసిన రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కన్విన్స్ చేసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పే చేసిన ఇవన్నీ ఆ రోజు. ఎందుకు చేసిన అంటే కూడా ఆ రోజు ఉన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ బతకాలని ఒక ఆలోచనతో అన్నాడు చేసిన. లింక్ ఎందుకు బరాబర్ మీకు చెప్పే చేసిన అని చెప్పిన చెప్పే చేసిన. బాగా చెప్తాం మీ మైక్ తోనే చెప్తున్నా, చెప్పే చేసిన బరాబర్ చేసిన. సో అక్కడ మీకు రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డికి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి వార్ స్టార్ట్ ఇక మా ఇద్దరికి. పగ తీర్చుకుంటున్నా మీ మీద? ఏ పగ కాదు, నా ఇంటికి కూడా వీగలేడు. ఏం పగ తీర్చుకుంటాడు నాకు? ఏం చేయగలుగుతాడు? అంతే 2 నెలలు జైలు. ఏం పోనీకే రెడీ ఉన్నా నేను. జైలు పెడితే మళ్ళా సేమ్ సైకిల్ మళ్ళా మా టైం కూడా వస్తుంది కదా. మళ్ళా కేసీఆర్ గారు 3 ఏళ్లలో ముఖ్యమంత్రి కాక తప్పదు రఘు, గుర్తుపెట్టుకో. ఈ 3 years లో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇవాళ ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిరో రెట్టింపు ఇబ్బంది పెడతాము. ఆనాడు కేసీఆర్ కాలు మొక్కన్నా వీళ్ళకి చుక్కలు చూపించకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు. ఇదే నువ్వు గుర్తుపెట్టుకో రఘు. ఇదే ఏమంటారా రఘు? నేనేమంటారా బరాబర్ కరెక్ట్ గా కరెక్ట్ ఎట్లా కాదు రఘు? ఎమ్మెల్యే మీకు మంచి భవిష్యత్తు ఉన్న ఇంకో 30-40 ఏళ్ళు రాజకీయం చేయాల్సిన మీరు ఇంకా నేను ఎమ్మెల్యేగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటా అంటున్నా మీరు. బరాబర్ ఎట్లా ఈ లైన్ ఎట్లా? అరే బరాబర్ కరెక్ట్ ఉంటుంది. వెయ్యాల మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టి అన్యాయంగా కేసులు పెట్టి మా మీద కేసులు ఎందుకు పెడుతుండ్రకు? ఇలా తాతలకి నీ 6 గ్యారెంటీలలో 2000 4000 పెన్షన్ ఎందుకు చేస్తలేవు అని అడిగితే కేసు పెడుతున్నావా? ఇలా 4000 పెన్షన్ 6000 ఎందుకు చేస్తలేవు అని అడిగితే కేసులు పెడుతున్నా? ఇలా తులం బంగారం ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని కేసులు పెడుతున్నావా? ఇలా రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని కేసు పెడుతున్నావా? ఇలా కేసీఆర్ కిట్లు ఎందుకు బంద్ చేసినావు అని అడుగుతుంటే కేసులు పెడుతున్నావా? న్యూట్రిషన్ కిట్లు ఎందుకు బంద్ చేసినావు అని అడిగితే కేసులు పెడుతున్నావా? దేనికి నువ్వు పెట్టే కేసులు? చివరికి ఇవన్నీ నేను అడుగుతున్నానే కదా నీకు ఇలా కేసులు పెడుతున్నావు. మీరు చదువుకుంటున్న ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తా అని చెప్పిన ఎందుకు ఇస్తలేవు అని అడుగుతుంటే కేసులు పెడుతున్నావు. విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తా అనేది ఎందుకు ఇస్తలేవు అని అడిగితే కేసులు పెడుతున్నావు. 500 రూపాయల బోనస్ రైతులకి ఇస్తాను ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నావు. అన్ని పంటలకు అని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా ఆటోలకి 12,000 రూపాయల సంవత్సరానికి సాయం చేస్తాను ఇలా ఎందుకు ఇస్తలేవు ఆటో కార్మికులను అడుగుతున్నా అంటే కేసులు పెడతావా? ఇలా రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామని సంవత్సరానికి అన్నారు ఎందుకు ఇస్తలేరని అడిగితే కేసులు పెడుతున్నావా? దేనికి కేసులు పెడుతున్నావు? కౌశిక్ రెడ్డి గట్టిగా నిన్ను ప్రశ్నిస్తుండు, నిన్ను గట్టిగా నిలదీస్తుండు కాబట్టి నువ్వు కేసులు పెడుతున్నావు తప్పితే లేకుంటే దీని కేసులకి అవాకులకి చవాకులకి ఎవడు భయపడేటోడు. మీకు ఆ రోజు నుంచే రేవంత్ రెడ్డి మీద పగ పెరిగింది. నన్ను కాంగ్రెస్ నుంచి కావాలని బయటకు పంపించిండు. నాకాడ బై ఎలక్షన్ రేవంత్ రెడ్డి చాలా అతి తెలివికి ఉపయోగించిండు. మా అన్నదమ్ముల్ని ఇద్దరిని విడదీస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అని అనుకున్నాడు. విడదీసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని విడదీస్తే ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు, అయిండు. నేనే నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా రేవంత్ రెడ్డి హర్గీస్ ముఖ్యమంత్రి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండే. గుర్తుపెట్టుకోరా నేను చెప్పిన మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతుండే బరాబర్ అవుతుండే. కౌశిక్ రెడ్డి అనే ధైర్యవంతుడు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉండుంటే బరాబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాకు నేను పార్టీ ఇష్టపెట్టినప్పటి నుంచి నీకు చెప్తున్నారు, మేము కజిన్స్ అయినా చాలా బ్లడ్ బ్రదర్స్ అయినా నేను పార్టీ ఇష్టపెట్టినప్పటి నుంచి ఇయ్యాల దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మాట్లాడుకునేదే లేదు. మరి మీ పెద్దమ్మ కొడుకు, మా సొంత పెద్దమ్మ కొడుకు. నేను నీకు ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఏమంటున్నా, మాట్లాడితే తప్పలేదు కానీ మాట్లాడతలేము. మాట్లాడుతున్నాను చెప్తాను. నేను తప్పేముంది భయ్, మాట్లాడుతున్నాను. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేవు నీకు నిజంగా ఇప్పుడు పంచాయతీ ఉందా? ఎస్, రాజకీయ పంచాయతీ అయిపోయింది. రాజకీయ పంచాయతీ అయిన తర్వాత ఇద్దరికి మాటలే లేవు. ఆయన జాగాలు ఆయన ఉంటున్నా, నా జాగాలు నేను ఉంటున్నా. మాటలు లేవు అంటారు కదా. మాకు నేను మా పెద్దనాన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను మళ్ళా మాట్లాడింది ఒకసారి.
మా పెద్దనాన్న జరిగిపోయిన తర్వాత ఉమ్, ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినా, ఆ రోజు మాత్రమే మాట్లాడినాం తప్పితే మళ్ళీ దాని తర్వాత హరీష్ రావు గారి ఫాదర్ చనిపోయిన 11th డే రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఉమ్, ఆ 2 రోజులు హలో హాయ్ నమస్కారం ఉమ్, అని చెప్పుకున్నాం తప్పితే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి దాకా ఒక్క క్షణం కూడా మాట్లాడుకోలేదు. దాని తర్వాత నాకేం భయం లేదు మా ఉత్తమన్నతో మాట్లాడడానికి. ఉమ్. మా ఉత్తమన్నకే నాతో ఎక్కువ భయం ఉన్నట్టు ఎందుకు భయం ఎందుకు? ఏమో ఆయనకే తెలియాలి. ఇప్పుడు విన్న తర్వాత మరి విన్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, మీరు చూస్తా, నేను కూడా ఫోన్ చేస్తాను. అడగండి ఫోన్ చేసి. కాంట్రవర్సీ అవుతున్నారు కాబట్టి భయం అవుతుంది ఆయనకి. ఈయనతో మాట్లాడి ఇగో భయ్, లేని పనులు ఎందుకు ఇక? ఇప్పుడు నేను మళ్ళా నన్ను కూడా ఇరికించడానికి ఏమైనా మధ్యలో ఇప్పుడు నీకు నేను నిన్ననే రాత్రి ఉత్తమ్ రఘు, కుమార్ నేను ఒక్కటే మాతో మాట్లాడినా, నేను మీడియాతో సింపుల్ అడిగిన నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నీకు. ఆ, ఏది గాంధీ గారి ఎగ్జాంపుల్ చెప్పిన. నా తప్ప రేవంత్ రెడ్డి గారు తప్ప ఇప్పుడు ఒకరి ఇంటి మీద దాడి చేయించవచ్చా అనేది కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి ఒకటి. ఇంకోటి రెండోది కూడా చెప్తా. ఇవాళ మన హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు కింద పంజగుట్ట పిఎస్ లో వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరో ఒక బ్రోకర్ ఉంటే ఆయనతో తీసుకొచ్చి పిటిషన్ ఇప్పించారు. ఉమ్, కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి హరీష్ రావు గారి మీద కేసు ఫైల్ చేశారు. నెక్స్ట్ డే నేను ఏసీపీ గారు అపాయింట్మెంట్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అపాయింట్మెంట్ తీసుకొని ఉమ్, ఒక ఎమ్మెల్యేగా నా ఫోన్ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని నేను పిటిషన్ ఇయ్యనికి పోతే ఉమ్, పోలీస్ ఆఫీసర్ లేచి ఉరుకుతారా అండి? ఉమ్, పిటిషన్ తీసుకోకుండా నా పిటిషన్ ఎందుకు తీసుకుంటలేవు, నువ్వు నిల్చోవాలి ఇక్కడ నా పిటిషన్ తీసుకోవాలని నేను లొల్లి పెట్టి పిటిషన్ ఇస్తే ఉల్టా నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను చెప్తే మీ మాటలు ఎట్లున్నాయంటే, అరే, అవతల కంప్లైంట్ చేస్తేనేమో ఆయన ట్యాపింగ్ అయినా ఆయన బ్రోకరు, అవును మీరు కంప్లైంట్ చేస్తేనేమో మీరు నా కంప్లైంట్ అరే నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. అవును నేను కూడా ఇప్పుడు నేను అడిగేదే చెప్తున్నా. అవతలోని కంప్లైంట్ మీరు తీసుకొని హరీష్ రావు గారి మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఇలా నేను కూడా ఒక ఎమ్మెల్యేనే కదా, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను బాధ్యత గల శాసన ఎవిడెన్స్ ఉంటుంది. ఇలా నువ్వు రఘు నువ్వు రాసి పెట్టుకో, నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా, మన ఇద్దరు మాట్లాడేది టీవీ ఛానల్ కూడా కాదు, మన ఫోన్ లీడ్ ఉన్నాయి కాబట్టి ఆన్ చేసి కూడా చూసుకుంటున్నారు వాళ్ళు బరాబర్. నేను నీకు చెప్తున్నా, ఫోన్ నువ్వు తీసుకొని ఎంక్వైరీ చేయరాదు పిటిషన్ లో, నా మీద ఉల్టా కేసు పెట్టి నన్ను జైలు పంపుడు ఎక్కడిది? నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా నేను పోలీస్ స్టేషన్ పోతే ఉల్టా నా కేసు నా మీద పెట్టి ఇబ్బంది పెట్టుడు ఎక్కడ? ఇప్పుడు మీరు అన్నారు కదా నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు అని. రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వచ్చి ఉంటుంది అంటే, ఆయన క్యారెక్టర్ ని కూడా మీరు అసాసినేట్ చేసే ప్రయత్నం మీడియా ముఖంగా చేసినట్టుగా ఒక స్టేట్మెంట్ కనిపించింది. మీరు ఏమన్నా రైట్ ఆర్ రాంగ్ అయితే మీరు ఎవిడెన్స్ ఏమైనా పెట్టాలి. మై హోమ్ భుజాలోకి రాత్రి 2 గంటలకి బైక్ మీద పోయిండని మీరు నేను చెప్పిన నేను ఒక్కని చెప్పినట్టు కాదు కదా, అందరు చెప్పుడు. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి చాలా తెలుసు రఘు. పర్సనల్ విషయాలు మాట్లాడితే బాగుండదని నోరు మూసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు తెలుసు నాకు. ఇక పర్సనల్ గా మాట్లాడితే బాగుండదు, ఆయనకు బాగుండదు, ఆయన కుటుంబానికి వినడానికి బాగుండదు. కాబట్టి దాని గురించి నేను ఇంకా డీప్ గా పోతలేను. రాజకీయాలు హుందాగా చేయాలనేది నా ఉద్దేశము. ప్రజల గురించి కొట్లాడదాం, ప్రజల గురించి మాట్లాడదాం. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా నేను మాట్లాడితే నువ్వు ఇంత ఫీల్ అయినా అన్నావు, మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడి నోటికి వచ్చినాడు మాట్లాడుతున్నా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. కరెక్టేనా? మరి కరెక్టేనా? మరి ఎగ్జాక్ట్లీ తప్పే. మరి ఇలా ఇది స్టార్ట్ చేసింది కౌశిక్ రెడ్డియా, ఇది స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డియా? రేవంత్ రెడ్డి గారే కదా ఇది స్టార్ట్ చేసింది. ఏ నాడైనా మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ ఆయన గురించి ఏమైనా మాట్లాడినామా? ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మేము ప్రతిసారి? ఇలా ఆయన కేటీఆర్ గారి గురించి పదే ఇలా ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పి నిజంలాగా నమ్మించే ప్రయత్నం చేసింది. దీన్ని స్టార్ట్ చేసిన స్కూల్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారు కాదా? రేవంత్ రెడ్డి గారే నేర్పించారు కదా అందరికి. ఇది స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మానుకుంటే ఫస్ట్ అందరూ మానుకుంటారు. మీ మీద కూడా రకరకాలుగా రీసెంట్ గా పేపర్లో వచ్చింది, మీ భార్య ఒక నిమిషం అసలు సంజయ్ ఇచ్చుకునే ప్రయత్నం దాకా ఒక నిమిషం చెప్తా. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉంటుంది. అసలు మన ఇండ్లల్లో రోకల్ బండలు ఉంటాయి అవి నాకు అర్థం కాదు. అసలు ఈ రోకల్ బండతో నిజంగా కొడితే నా కాలు ఉంటుందా? ఉంటుందా? అసలు ఉంటుందా? నేను నా వైఫ్ మాది లవ్ మ్యారేజ్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి 9th క్లాస్ నుంచి నేను శాలిని ఇద్దరం కలిసి బెంచ్ మేట్స్ నుంచి ఇయ్యాలడ దాకా మేము ఇద్దరం ఉన్నంత హ్యాపీగా, మాకిద్దరికి ఉన్నంత కామన్ ఫ్రెండ్స్. మేము పార్టీకి పోయినా ఇద్దరం కలిసిపోతాం, కాఫీ తాగడానికి పోయినా ఇద్దరం కలిసిపోతాం. ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు. అయితే వీళ్ళు లంగ దందా వేసి ఒకటి ఏదో తెలంగాణ స్క్రైబ్ అని అదొకటి దొంగ పేపర్ సీఎంఓ నుంచి నడుపుకుంటూ దాని మీద రోజు మంచిగా అయింది. వాళ్ళు రోజు ఒకటి రాసుడుతోని ఎవరి మీద, జగదీష్ అన్న మీద ఒకటి రాస్తాడు, నా మీద ఒకటి రాస్తాడు, ఇక రామన్న మీద అయితే రోజు రాసుడే, హరీష్ అన్న మీద ఒకటి రాసుడే. ఇవి రాసి జనం కూడా ఎవరు నమ్మేటట్లేడు. ఇదంతా సెన్స్లెస్ ముచ్చట. అసలు
రేవంత్ రెడ్డి గారికి ఇది కావాలా, ఆయన ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తాడా లేదా అనేది ఫస్ట్ జవాబు చెప్పమని చెప్పు రఘు. ఇది ఎంతవరకు కరెక్ట్ రఘు? మంచిగున్న తెలంగాణని ఆగం చేసింది ఇలా రేవంత్ రెడ్డి కాదా? ఇలా మంచిగున్న రైతులని ఆగం చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రైతులకి టైంకి రైతు బంధు పడేది, టైంకి 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చేది, టైంకి దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ రైతుకి రైతు బీమా వచ్చేది, వాళ్ళు పంట పండించిన ప్రతి గింజని కొనేది. ఇలా యూరియా బస్తాలు టైంకి వచ్చేటి, ఇలా యూరియా బస్తాలు ఎటువైనాయి? ఇలా సింపుల్ రఘు, ఇదేమైనా మ్యాజికా? కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా యూరియా బస్తా ప్రాబ్లం రాదు. ఇలా రేవంత్ రెడ్డి గారికి రాగానే యూరియా బస్తాలు అనేటి చెప్పులల్లా లైన్ల పెట్టుడు, ఇలా రైతులు, మహిళా రైతులు అయితే జుట్లు వీకుడు, మగ రైతులు అయితే కొట్టుకునుడు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లం? ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ప్రాబ్లం రాదు, కేసీఆర్ గారు దిగిపోగానే ఎట్లా ప్రాబ్లం వస్తుంది? ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబు చెప్పాలి. మొన్న ఒక ఇష్యూ జరిగింది మీ సొంత గ్రామం వీణవంకలో. ఒక సమ్మక్క సారక్క జాతరలో మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టున్నారు. అరెస్ట్ అంటే మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టున్నారు. పోలీసులు మిమ్మల్ని గుంజుకుంటా పోతున్న దృశ్యాలు కనిపించాయి. గొడవకు కారణం మీరే కదా రఘు? చాలా మంచి పాయింట్ అడిగినావు, థ్యాంక్ యూ. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి రఘు, వీణవంక గ్రామం అనేది నా సొంత గ్రామం. నా సొంత గ్రామంలో సమ్మక్క సారక్క జాతర అవుతుంటే ఇవాళ నేను ఆడ లోకల్ ఎమ్మెల్యేని, నా సొంత ఊరు, నా ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేను, నా సతీమణి, నా బిడ్డ, మేము దేవుని దర్శనం చేసుకోవడానికి మాత్రమే పోతున్నాం. ఆడ దేవుని దర్శనం చేసుకునే టైము సమ్మక్క గద్దెల మీదకి వచ్చే టైం. నేను దర్శనం చేసుకోనిక పోతుంటే పోలీసు వాళ్ళు ఒక 500 మంది పోలీసు వాళ్ళని పెట్టి, వ్యానులు పెట్టి నన్ను, నా కుటుంబాన్ని ఎందుకు ఆపిర్రు? దీనికి పోలీసు వాళ్ళు జవాబు చెప్పాలి. ఒక్క నిమిషం, గొడవ చేయాలంటే మేము ముగ్గురమే పోయితే గొడవ అవుతుందా? నాతో జనం ఉండాలి కదా గొడవ చేయాలంటే, బాబు ఉండాలి కదా, మొత్తం ఉండాలి కదా. ఎవరున్నారు? మీరు మొత్తం నా విజువల్స్ తెప్పించుకోండి రఘు. నేను, నా వైఫ్, నా డాటర్, మా సర్పంచ్ గారు, దళిత మహిళా సర్పంచ్, మేము 4 మాత్రమే పోయినాం. పోయిన తర్వాత సిపి గారు ఫోన్ చేసి మాకు ఏం చెప్తాడంటే, నువ్వు ఆడ మొక్కడానికి పోవద్దు, దేవుణ్ణి మొక్కడానికి పోవద్దు, నువ్వు కొబ్బరికాయ కొట్టొద్దు, మీ దళిత మహిళా సర్పంచ్ కూడా కొబ్బరికాయ కొట్టొద్దు అని చెప్పి దేవుని గద్దెల మీద నుంచి నన్ను ఆ తీరు గుంజుకపోవచ్చా అండి? సరే, నన్ను అంటే గుంజుకపోయారు, ఓకే. నా బిడ్డకి, నా భార్యకి ఏం సంబంధం అండి రాజకీయాలు? అసలు నా బిడ్డని, భార్యని దిగమంటే దిగిపోతారు కదా. ఆ విధంగా సిపి గారు, ఏసీపీ గారు, సిఏ గారు గుంజుకపోవచ్చా? అదొక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ఎక్కడ ప్రైవేట్ ప్రోగ్రామ్ కానే కాదు. ఎక్కడ కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు. కాదు. ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ది, ఆ ల్యాండ్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపించమంటే చూపిస్తాను ఇప్పుడు. దట్ ల్యాండ్ ఈజ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్. ఒక నిమిషం, గవర్నమెంట్ స్టే ఇయ్యలేదు. దట్ ఈస్ రాంగ్ రిపోర్ట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ రిపోర్ట్. ఉన్నట్టు ఇచ్చిర్రు, మీకు చూపిస్తాను రిపోర్ట్ కూడా. ఒకటే సెకండ్ లో మీకు ఆ రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం రగ్గారు, ఒక్క నిమిషంలో చెప్తా. ఈ రిపోర్ట్ మీకు మళ్ళీ నేను వాట్సాప్ లో పెడతా, మీరు మళ్ళీ వీడియో క్లిప్ చూడొచ్చు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది. ఇంతకు ముందు సర్వేయర్, వీళ్ళకంటే ముందు 2022లో అయిన సర్వేయర్ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చిండు. కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, కోర్టు వాళ్ళకి ఆర్డర్ దేనికి ఇచ్చింది? కోర్టు ఆర్డర్ వాళ్ళని దొంగ పానీలు వాళ్ళు ఎక్కించుకొని పెట్టుకున్నారు. ఎవరు? వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక్కటే చెప్తా, 4 acres ల్యాండ్ మీద ఇప్పుడు నువ్వు రారగు, ఇక్కడ నుంచి నేను ఈయన కూర్చుంటా, మీ తొలి వెలుగు కెమెరా తీసుకుపోయి ఆడబెట్టు, ఆడబెట్టు, నువ్వు పోయి తీసుకొని పోయి ఆడబెట్టు. ఆ ల్యాండ్ మీద అసలు ఆడ ల్యాండే లేదు. ఆ ల్యాండ్ అనేది పెద్దమ్మ గుడి ఉంటది, ఆ ల్యాండ్ మీద లక్ష్మీదేవి టెంపుల్ ఉంటది, మడేల స్వామి టెంపుల్ ఉంటది, సమ్మక్క జాతర గద్దెలు ఉంటాయి, లైట్లు ఉంటాయి. ఆ సమ్మక్క జాతరని డెవలప్మెంట్ చేసింది ఎవరు? కౌశిక్ రెడ్డి కాదా? వాళ్ళే. నా సొంత పైసలు 30 లక్షల రూపాయలతోని, నా సొంత మనీ 30 లక్షల రూపాయలతోని దాని చుట్టూ సీసీ వేయించిన, ఆ గద్దెలని గ్రెనైట్ వేయించిన, ఆ గద్దెలకి చుట్టూ రేలింగ్ వేయించిన, పెద్ద ఐమాక్స్ లైట్లు 2 పెట్టించింది కౌశిక్ రెడ్డి ఓన్ పైసలతోని. ఆడ ఎవరు చేసింది? 30 lakhs విత్ మై ఓన్ మనీ. ఐ డొనేటెడ్
దేవుని కోసము, ఇవన్నీ పక్కకు పెడితే కానీ ఇప్పుడు ఒక నిమిషం హైకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది వాళ్ళకి? హైకోర్టు ఆర్డర్ మీరు ఆర్గనైజ్ చేయండి అని ఇచ్చిరు. ఎందుకంటే ఆ రికార్డ్స్ పానీలు వీళ్ళు ఉన్నారు, అది అధికారులు చేసిన తప్పు. అది ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఆ ఎండోమెంట్ ల్యాండ్ అని ఇచ్చిన తర్వాత అది ఇచ్చారు, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోమని చెప్పారు. ఆర్గనైజేషన్ కాడ నేను 1% కూడా నేను ఎవరిని డిస్టర్బెన్స్ చేయలేదు. నేను ఆడికి నేను కాని పోలేదు, మా వాళ్ళు కూడా ఎవరు పోలేదు. మీ ఇంటి ముందు ఒక నిమిషం మా ఇంటి ముందు కూడా ఒక 40 నిమిషాలు మా ఇంటి కూడా వాళ్ళు ఆపేదేం లేదు. మా ఇంటి ముంగటి నుంచే పోతుంది జాతర. స్పెషల్ గా ఆపేదేం లేదు. అది ఆనవాయితీ. వీళ్ళు వచ్చేది వీళ్ళు స్పెషల్ గా పోలీసు వాళ్ళు ఆపింది రెస్పెక్ట్ ఒక నిమిషం వాళ్ళేంది ఆపేది, అది ఆనవాయితీ. ఇక్కడ కాదు వాళ్ళు వచ్చేది కాదు. ఆ 4 ఎకరాల్లో ఉండే ల్యాండ్ కూడా మాది కూడా ల్యాండ్ ఉంది. యాక్చువల్ డాక్యుమెంట్ పేపర్స్ అన్ని నీకు పంపిస్తారు. ఏది మా తాత వాళ్ళతో పార్టీషన్ డీడ్ అయింది మొత్తం నీకు పంపిస్తా. ఆ ల్యాండ్ అనేది బాజాబ్తో హాఫ్ మాది హాఫ్ వాళ్ళది క్లియర్ గా విత్ పేపర్స్ ఉన్నాయి. మనం ఎస్ ఆ 4 acres లో వాళ్ళ తాతకి సగం మా తాతకి సగం. ఏది 2 acres 8 గుంటాస్ వాళ్ళది, 2 acres 8 గుంటాస్ మాది. అంటే 2 acres 8 గుంటాస్ వాళ్ళ 2 acres 8 గుంటాస్ లో వాళ్ళు 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు అంటే వాళ్ళకి ఎంత? హాఫ్ ఎక్కర్. ఆ హాఫ్ ఎక్కర్ లో ఈ ఉన్న వ్యక్తికి కొట్లాడే వ్యక్తికి ఎంత ఉంది? 7 గుంటలో 8 గుంటలు ఆయన షేర్ ఉన్నది. ఈడ మా నాన్నది ఉన్నది 2 ఎకరాల 8 గుంటలు మా నాన్నది ఉన్నది. కానీ ఆన్ రికార్డ్ నీకు సబ్మిట్ చేస్తాను. నేను ఆన్ పేపర్ నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతా అంటే ఆ పేపర్స్ తో సహా తెచ్చి నీకు చూపిస్తూని ఆ పేపర్స్ కూడా నేను సిపి గారికి ఇచ్చిన, రేపు కోర్టులో కూడా వేస్తా. తప్పకుండా అది ఎండోమెంట్ అయ్యేటట్టు చూస్తా. ల్యాండ్ ఆ ల్యాండ్ నాకు వచ్చుడు కాదు. నా కన్సర్న్ ఏంది, యాజ్ అ ఎమ్మెల్యే నా కన్సర్న్ ఏంటంటే నా ప్రజలకి ఆడ మంచిగా కావాలా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనేది ఆర్గనైజేషన్ చేస్తే నేను చేస్తా అంటలేను ఆడ జాతర. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చేస్తే ప్రజలకి సౌకర్యాలు ఎక్కువైతాయి, మంచిగా అవుతుంది, ప్రజలకు ఇబ్బంది ఉండదని ఒక్కటి. రెండోది అదంతా ఇష్యూ పక్కకు పెడితే రఘు, అసలు ఇష్యూ ఏంటిది? అసలు పోలీసు వాళ్ళు నాకు కొబ్బరికాయ కొట్టొద్దు, నేను ఎమ్మెల్యేని, మీకు దానికంటే ముందు రఘు హైకోర్టు ఆర్డర్ వాళ్ళకి ఏమని ఇచ్చింది? ఆర్గనైజ్ చేసుకోండి మీరు మొత్తం అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను డిస్టర్బ్ చేయలేదు. దేవునికి మొక్కులకు పోయే రోజు అయితే ఎవరైనా మొక్కులకు పోవచ్చు కదా, 2 days కామన్ మ్యాన్ గా. నేను మొక్కులకు పోతా అని చెప్పిన తప్పితే అక్కడ నేను ఆర్గనైజ్ చేస్తాను. ఏసీపీ మాధవి గారు మీ దగ్గరికి వచ్చి మీకు దర్శనం ఇస్తాం సార్, మీకు ప్రోటోకాల్ ఇస్తాం సార్ అంటే మీరు ఓకే అన్న తర్వాత మీరు కావాలని ఒక నిమిషం ఓకే అన్న తర్వాత మరి నేను ఎందుకు ఆపిరు? ఒక నిమిషం నాకు సింపుల్ కావాలి రఘు. నేను మొత్తం వీడియో రికార్డింగ్ తో సహా ఉన్నది. నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మీరు ప్రోటోకాల్ ఇస్తామని మీరు చెప్పారు కదా. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నా దగ్గర 500 మంది పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు? నాకు అదే ఆన్సర్ కావాలి. నాకు ప్రోటోకాల్లా నన్ను మా సర్పంచ్ గారిని తీసుకొని పోయి మా కొబ్బరికాయ కొట్టించి మా దేవుని దర్శనం చేయించుకొని మేము వెళ్ళిపోతుంటాం కదా. దీనికి ఎందుకు చేసి ఇప్పుడు ఈ 3 ఆఫీసర్స్ చేయబట్టి ఇలా ఐపీఎస్లు ఈ రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి. సమ్మక్క తల్లి రాకముందే మీరు గద్దెనెక్కిర్రు. సమ్మక్క తల్లి సారక్క తల్లికి దేవుని గద్దెలకి ఆడికి ఎక్కింది వాస్తవం. నేను సమ్మక్క కూడా వస్తుంది, నేను అవగాహన నుంచి వెల్కమ్ చెప్పడానికి కోసమే నేను నా వైఫ్ నా డాటర్ నేను వెయిట్ చేస్తున్నాం. ఆ గద్దెల మీద నుంచి ఓ పోలీస్ ఆఫీసరు ఈ విధంగా తీసుకుపోవచ్చా? నాకు మీకు ఓ వీడియో చూపిస్తా. పోలీస్ ఆఫీసర్లు గద్దెల మీద ఒక శాసన సభ్యున్ని ఈ విధంగా పట్టుకోవచ్చా? మీకు మీ ద్వారా డైరెక్ట్ మొత్తం ప్రజలందరూ చూడాలి ఈ వీడియో. ఈ వీడియో ఈ విధంగా పట్టుకోవచ్చా? ఈ వీడియో దయచేసి మీరు చూపించాలి, మళ్ళీ మీకు కూడా వాట్సాప్ చేస్తే ప్లే చేయాలి. ఈ విధంగా రఘు ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా దేవుని గద్దెల మీద పట్టుకోవచ్చా? ఈజ్ ఇట్ రైట్? నంబర్ 1. అసలు నన్ను అంటే తీసుకపోయినా ఓకే అనుకుందాం, నేను లొల్లి చేస్తాను అనుకున్నాడో వాళ్ళు ఏమవుతుందని అనుకున్నారో, నన్ను తీసుకపోయారు ఓకే రైట్ యాక్సెప్టెడ్. నా వైఫ్ని ఎందుకు ఉంచుకపోయిన ఆ విధంగా? మీరు దిగిపోండి అమ్మా అంటే దిగిపోతారు కదా. నా డాటర్ని ఎందుకు ఉంచుకపోయారు? సమ్మక్క సారక్క తల్లి జాతరలు అంటే ఏంటిది రఘు? ఒక తల్లి బిడ్డల జాతర. ఒక తల్లిని గొరగొర గుంజుకపోతుంటే ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ అమ్మవారు వీళ్ళని క్షమిస్తుందా? ఆ అమ్మవారికి అంత అద్భుతమైన అరేంజ్మెంట్ చేసిన కౌశిక్ రెడ్డిని, ఆ విధంగా వాళ్ళ కుటుంబాన్ని, ఓ తల్లిని గొరగొర గుంజుకపోతుంటే ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ అమ్మవారు వీళ్ళని సల్లగా చూస్తుందా? వీళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తున్నా నీకు 100% రఘు, ఇది అబ్సల్యూట్లీ పోలీస్ మిస్టేక్.
పోలీసు వాళ్ళు చేసిన ఒక్క నిమిషం, పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం. రేవంత్ రెడ్డి గారు చెబితే రేవంత్ రెడ్డి గారి కనుసైగల మీద నడుస్తున్నాయి పోలీసు వాళ్ళు. ఈ పోలీస్ అధికారులకి ముగ్గురికి చెప్తున్నా, వాళ్ళకి ఒక్క నిమిషం రావు, వీళ్ళ పోలీస్ అధికారులకి ముగ్గురికి చెప్తున్నా, ఆ రోజు చేసిన ఓవర్ యాక్షన్ ఇంత అవసరమే లేదు. సింపుల్ గా నన్ను తీసుకుపోయి మా ఫ్యామిలీని తీసుకుపోయి సింపుల్ గా దర్శనం చేయించుకొని పంపించేస్తే అయిపోయే ఇష్యూ. నాకు సిపి ఫోన్ చేసి ఏసీపీ ఫోన్ చేసి మీ ఇద్దరు దర్శనానికి పోవద్దు, మీరు కొబ్బరికాయ కొట్టొద్దు, వాళ్ళ కుటుంబం కొబ్బరికాయ కొట్టినాక మీరు కొబ్బరికాయ కొట్టాలని, అసలు ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్ లా ఒక ఎమ్మెల్యే ఇంకొక సర్పంచ్ కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పే రైట్ ఎవరికైనా ఉందా? ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్ లో ఒక దళిత ఏది దొరల అహంకారమా? వాళ్ళు చెప్పే దొరల అహంకారం. అరే నేను దొర కావచ్చు, కానీ నేను దొర కావచ్చు, కానీ ఎస్సీ బీసీ మైనారిటీల పక్షాన కొట్లాడే బిడ్డని, ఇలా ఒక దళిత మహిళని, ఇలా దళిత మహిళ సర్పంచ్ అయింది కాబట్టి మీరు కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయ కొట్టారా? అరే నువ్వు అడుగురాదు, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే ఇవాళ దళిత మహిళ సర్పంచ్ పోయి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పిటిషన్ ఇచ్చింది, వీళ్ళని అవమానపరిచిరని. ఉంటది వీళ్ళకి రేపు ఎల్లుండో సినిమా. వీళ్ళు ఏమో ఈడికి అయిపోయింది, కౌశిక్ రెడ్డి మధ్యలో ఎలక్షన్లు వచ్చినా వాడు సపడే కూకున్నాడు. వాళ్ళని ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ అయ్యే వారికి ఇచ్చిపెట్టను. వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేసిరు పోలీస్ ఆఫీసర్లు, పై అధికారులను ఎంత మిస్గైడ్ చేసిరు. మీరు ఒక మాట మాడిరు, ఒక కమ్యూనిటీని, ఒక రిలీజన్ ని ఉద్దేశించి సిపిని పట్టుకొని అనొద్దు ఆ మాట, కానీ అనాల్సిన, అయితే మీకు ఏం చెప్తా అవసరం లేదు. అయితే మీకు చెప్తా, నా ఉద్దేశం ఏముండే అంటే, నీకు చెప్తున్నా రఘు, ఆ రోజు అపాలజీ చేసిన, ఈ రోజు కూడా మీ ద్వారా ఆ మాట వల్ల ఏమన్నా ముస్లిం కమ్యూనిటీలో ఎవరన్నా ఫీల్ అయినా కూడా దానికి నేను మరోసారి కూడా అపాలజీ చెప్తున్నా. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, రఘు గారు మీకు ఐడియా ఉండాలి, నా ఉద్దేశం ఏంటంటే, ఆనాడు నేను అనాల్సిన ఇదేంటంటే, మా హిందూ సాంప్రదాయాలని మీరు వాడికి పోతుంటే సెంటిమెంట్గా మనం దేవుని దగ్గరికి పోతుంటే ఎవరైనా ఆపితే సెంటిమెంట్ అవుతుంది. మీకు మా సాంప్రదాయాలు తెలియదు కావచ్చు కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నేను అన్నా, కానీ ఆ మాటకి నేను ఆల్రెడీ చెప్పిన. రెండోది, ఇలా మీరు అడిగిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నా రఘు గారు, ఇలా ముస్లింల మీద ప్రేమ ఉన్నది కౌశిక్ రెడ్డికా, కేసీఆర్ గారు బలపరిచిన కౌశిక్ రెడ్డికా, కాంగ్రెస్ వాళ్ళకనే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మా హుజరాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి రఘు గారు, జమ్మికుంట మున్సిపాలిటీ, హుజరాబాద్ మున్సిపాలిటీ. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీగా మేము గెలిచినాం, హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు గెలిచిండ్రు. మరి ఇలా జమ్మికుంటల బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలో ఇలా ఎస్సీ జనరల్ గా చైర్మన్ అయిండు, అది ఎస్సీ జనరల్ అయింది కాబట్టి. కానీ మేము సీనియర్ కౌన్సిలర్ ఉండా కూడా ఇలా ముస్లింలని గౌరవించాలని ఇలా ముస్లింని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము వైస్ చైర్మన్ చేసినాం. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా హుజరాబాద్ లో గెలిచినారు, మరి ఆడెందుకు వైస్ చైర్మన్ ఇలా మైనారిటీని చేయలే? వీళ్ళు ఇలా ప్రేమ ఉంది ముస్లిమ్స్ మీద, కౌశిక్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి గారికా, ఈ కాంగ్రెస్ వాళ్ళక, మొత్తం యావత్ ముస్లిం లోకం అందరు కూడా దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలా రఘు గారి ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇలా నేను గెలిచిన మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా ఒక ముస్లింని చేసిన, మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా ముస్లింని ఎందుకు చేయలేదు? ఇలా ప్రతి ముస్లిం కూడా ఇలా దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి. ఇలా కౌశిక్ రెడ్డిగా మాకు ప్రేమ ఉందా, కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ప్రేమ ఉందా, ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ప్రేమ ఉన్నదా అనేది దయచేసి ప్రతి ముస్లిం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తిట్టింది మర్చిపోవడానికి చేసిరా? నీకు సింపుల్ చెప్తున్నా బ్రదర్, తిట్టింది మర్చిపోవడం, నేను తిట్టింది కూడా ఏం లేదు, జనరల్ గా ఒక్క నిమిషం ఇది కూడా ఏం చెప్పిరో చెప్తా. నేను తిట్టింది కూడా లేదు, నువ్వు అన్న వర్డ్ ని అది తిట్టింది అన్నట్టు కూడా ఎక్కడ లేదు. ఒకటి వాళ్ళే ముస్లింసే నిలబడి అది తిట్టినట్టు కాదు అని క్లియర్ గా వాళ్ళు చెప్పింది. మీకు ఈ ఆఫీసర్స్, ఈ ముగ్గురు ఆఫీసర్స్, కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, ఇలా జమ్మికుంట రూరల్ సిఏ గారు, ఇలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నా ఎంత మిస్లీడ్ చేసిరు పోలీస్ ఆఫీసర్లను అనేది వెరీ క్లియర్ గా చెప్తా. ఇలా ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ తల దించుకునే విధంగా ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు చేసిరు. ఇలా ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ని బద్నాం చేసే ప్రయత్నం చేసిరు. నేను మీకు చదివి వినిపిస్తా రఘు గారి లెటర్ ని. ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రిలీజ్ చేసిన లెటర్ నా మీద 30/1/2026 నాడు వీళ్ళు రిలీజ్ చేశారు. నేను క్షమాపణ చెప్పాలని ఇలా బ్రీఫ్ పారా వీళ్ళు ఏం రాసిరు ఇలా అంటే, ద హానరబుల్ ఎమ్మెల్యే వితౌట్
నేను మీకు ఫస్ట్ నుంచి చదువుతా సెకండ్ పారాలో. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ ద లాఫుల్ డ్యూటీస్, the honorable MLA without any basis and provocation has made false and allegations against Sri Ghaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into his religion. We are withholding the exact words uttered by the honorable MLA to maintain decency and decorum. నేను ఛాలెంజ్ కడుతున్నా. దీంట్లో ఏమని రాసిర్రు రఘు వీళ్ళు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పి నేను అన్నా కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పాలి అని చెప్పి దీంట్లో రాసిర్రు అన్నారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా రఘు నీ ద్వారా. ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చేసినా వాళ్ళు స్పందించలే, నిన్న లెటర్ రాసినా వాళ్ళు స్పందించలే. నీ ద్వారా మళ్ళీ యావత్ తెలంగాణ వినేటట్టు, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వినేటట్టు, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా వినేటట్టు చెప్తా ఉన్నాను రఘు. నేను గిట్లా ఈ మాట అన్నట్టు ఒక్క వీడియో గిట్లా వీళ్ళు చూపిస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఇలా కమ్యూనల్ రైట్స్ చేసేది పోలీస్ ఆఫీసర్లా లేకుంటే మేమా? ఇది ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ రాసిన లెటర్ లెక్క లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టు, రేవంత్ రెడ్డి గారి స్క్రిప్టు. వారి స్క్రిప్ట్ రాసిచ్చి వీళ్ళకు పంపితే వీళ్ళు రాసిన లెటర్ లేదు అంటే ఇలా వీళ్ళు ఎంతగానో మిస్లీడ్ చేసిర్రు. ఇలా ఈ ముగ్గురు ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్స్ తల దించుకునే విధంగా చేసారు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి. మీరు అన్నది రికార్డెడ్ కాలేదేమో. అరే ప్రూవ్ చేయమను. ఇంపాసిబుల్ బ్రదర్, ఇంపాసిబుల్. వీళ్ళు చెప్పేది పూర్తి అబద్ధము అనేది ప్రతి ముస్లిం ఇవాళ కూడా గమనించాలి, ప్రతి వ్యక్తి గమనించాలి. ఇలా పోలీస్ ఆఫీసర్లు క్లియర్ గా కాంగ్రెస్ కండువా కప్పుకొని పనిచేస్తున్నారు తప్పితే ఇలా ఈ విధంగా పనిచేస్తలేరు. ఇలా నేను ఇంకోటి కూడా అడుగుతాను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కేసు ఇప్పుడు సిఐడికి ఇస్తారట కదా, వారు సిఐడికి ఇచ్చుకోని రఘు. సిఐడి కాకపోతే సిబిఐకి ఇచ్చుకోమని చెప్పు, ఈడీకి ఇచ్చుకోమని చెప్పు. ఈ కేసు ఇవ్వాలనే కోరుతున్నా నేను కూడా. ఇవ్వమని చెప్పు, ఎంక్వైరీ చేయాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీంట్లో తప్పు సమాచారం ఇచ్చిన ఆఫీసర్లని సస్పెండ్ చేయాలి. దీని ఎంక్వైరీ చేయాల్సిందే. దీన్ని నేను అసలే ఇచ్చిపెట్టాను రఘు గారు. ఇలా పోలీస్ డీజీపీ గారికి ఇట్లా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను సుప్రీం కోర్టులో కూడా కేసు వేయడానికి వెనుకపోను, బరాబర్ వేస్తాను. రేపు నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా పోతాను. వీళ్ళు చేసిన ప్రతి పని రేపు సెంట్రల్ హోమ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాను, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాను. ఎందుకంటే ఇవాళ ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చూస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తున్నారు. నేను చెప్తున్నా ఇవాళ ఈ ముగ్గురు ఇప్పుడు మొన్న ఎక్స్ట్రాల్ చేసిన సిపి గారు, ఏసీపీ గారు, సిఏ గారు అనుకుంటున్నారేమో. రాసి పెట్టుకోరగు. 3 ఏళ్ల తర్వాత నేను ఇవాళ ఇంటర్వ్యూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి డేటు. 3 ఏళ్ల తర్వాత బరాబర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో రాబోతుంది. ఈ ముగ్గురు ఆఫీసర్లని చుక్కలు చూపించకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే చాలు మేము అందరం ముఖ్యమంత్రి అయినట్టే. హోమ్ మినిస్టర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి బస్ అంతే. మా సార్ ముఖ్యమంత్రి అయితే మేము అందరం ముఖ్యమంత్రి అయినట్టే. గుర్తుపెట్టుకోండి. హోమ్ మినిస్టరు, ఆ మినిస్టరు, ఈ మినిస్టరు కాదు మాకు. కేసీఆర్ గారు మేము సీఎం అవుతాం, బరాబర్ నిల్చుని మేము సీఎం అయినట్టే. గుర్తు పెట్టుకోవాలి, నువ్వు గుర్తు పెట్టుకోవాలి రఘు. కేసీఆర్ గారు సీఎం అయితే మేము అందరం సీఎం అయినట్టే. నంబర్ 1. ఎట్టు పరిస్థితుల్లో ఇవాళ ఎక్స్ట్రాల్ చేసే ఈ ముగ్గురు ఆఫీసర్లే కాదు. ఇవాళ బాల్కా సుమన్ ఎట్లా అరెస్ట్ చేస్తారండి ఆడ? ఇవాళ కేతనపల్లి మున్సిపల్లో ఇవాళ మేము మెజారిటీకి మేము కౌన్సిలర్ గెలిస్తే తీసుకుపోయి సుమన్ జైలు పెడతారా? ఏందన్నట్టు పోలీసు వాళ్ళది? రేవంత్ రెడ్డి గారిది ఇంత అహంకారమా? ఇలా వీణ వంకలేమో రేవంత్ రెడ్డి గారు మా దళిత మహిళని సర్పంచ్ ని కొబ్బరికాయ కొట్టనియారు. ఇలా దళిత మాజీ శాసనసభ్యుని రేవంత్ రెడ్డి గారు ఇలా జైల్లో పెడతారు. దేనికి పెడతారు జైల్లో? ఇలా మేము గెలిచింది కాదా అది? ఒక్క నిమిషము, కొంచెం కామెడీ అనిపిస్తుంది. వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద. ఆయన అరెస్ట్ చేసింది లేదు. ఏదో బాల్క సుమన్ని లేకపోతే రేపు కౌశిక్ రెడ్డిని ఇంకెవరన్నా అరెస్ట్ చేస్తాడు. ₹1 కరప్షన్ సొమ్ము ఖజానాలో కలిపింది లేదు. ఓ గుంట భూమి వెనక్కి తీసుకుంది లేదు. ఆయన చేసింది లేదు, మీరు అరుస్తున్నారు. దమ్ముంటే చేయమంటారు కదా. ఫాల్స్ అలిగేషన్స్ కదా రఘు ఆయన చేసేది. ఏమి ఇబ్బంది అయింది? నీకేం చెప్తారు రఘు? ఏమి ఇబ్బంది అయిందంటే మా బాలకా సుమన్ జైలు ఎందుకున్నాడు? అదే అంటే మేము ఇవాళ కాతనపల్లి మున్సిపల్ ప్రజలు మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఓటేసినందుకేనా? ఆడ మా మున్సిపల్ చైర్మన్ మేము గెలుస్తున్నామని ఇప్పుడు సుమన్ లోపల పెట్టింది. దేనికి పెట్టిరు లోపల? మీ అయ్యా జాగిరా లోపల పెట్టడానికి? రేవంత్ రెడ్డి అయ్యా జాగిరా తెలంగాణ ఏమన్నా ఎట్లా పెడతాడా లోపల? తమాషానా? ఇలా ప్రజల తీర్పుని గౌరవిస్తలేవు ఎందుకు నువ్వు?
ఇలా ప్రజలు క్లియర్ గా కేసీఆర్ గారు కావాలి అక్కడ అని మెజార్టీ ఇచ్చిర్రు. ఆ. సిగ్గు లేకుండా గెలివే చేత కాక ఆట ఆడరాక గజ్జలు బాగలేవు అన్నట్టు ఇబ్బంది పెట్టి ఇలా మీకు క్లియర్ గా చెప్తున్నా, దళితుల పట్ల రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్ ప్రవర్తిస్తున్న పోలీసుల తీరు అస్సలు బాగాలేదు. మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్పిన. ఇవాళ మా దళిత మహిళా సర్పంచ్ ని కొబ్బరికాయ కొట్టనీయకపోవడం రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఒక దళిత మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడిని ఇలా తీసుకుపోయి జైల్లో పెట్టడం అన్యాయంగా. ఎందుకు దళితులంటే ఇంత విపక్ష ఎందుకు రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా. ఇది ప్రతి దళితుడు గమనించాలి. ఇలా దళిత బంధు కూడా ఇలా 2వ విడత నేను ఎంతో పోరాటం చేస్తే ఇలా 2వ విడత దళిత బంధు అనేది ఇలా హుజరాబాద్ లో విడుదల చేశారు. ఇలా 10 లక్షల కేసీఆర్ ఇస్తుండే నేను 12 లక్షలు ఇస్తాను. ఇలా దళిత బంధు ఎందుకు ఇస్తలేవు ఇలా దళితులకి? ఎందుకు నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అడిగితే మేము అందరం గట్టిగా అన్ని అడుగుతుంటే ఇలా జైల్లో పెట్టాలి, సుమాన్ని పెట్టాలి, కౌశిక్ రెడ్డిని పెట్టాలి, జగదీష్ రెడ్డిని పెట్టాలి, ఇలా కేటీఆర్ గారిని పెట్టాలి, హరీష్ రావు గారిని పెట్టాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, సంతోష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలి, అన్ని ఇబ్బంది, దయాకర్ రావు గారిని ఇబ్బంది పెట్టాలి. మొన్న మీరు చేసిన దీని తర్వాత కేసీఆర్ కూడా మీకు అక్షింతలు వేసిండు వార్తలు వచ్చినాయి. నువ్వు గుర్తుపెట్టుకో రఘు, కేసీఆర్ దేవుడు. కేసీఆర్ కౌశిక్ రెడ్డిని ఒక్క మాట అన్నాడు, కౌశిక్ రెడ్డిని బలపరుస్తాడు, ప్రతిదీ కౌశిక్ రెడ్డి చేసేది కరెక్ట్ అంటాడు. కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డిని ఏనాడు కూడా ఒక్క మాట అనేది లేదు. కౌశిక్ రెడ్డిని బరాబర్ నాకు అన్ని విధాలుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అన్ని విధాలుగా నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు కూడా సపోర్ట్ ఉన్నారు. వాడుతున్నారు మిమ్మల్ని గట్టిగా. నీకు ఒక్కటే చెప్తున్నాం, అసెంబ్లీలో వాడుతున్నారు. నీకు ఒక్కటి మిమ్మల్ని ముద్దు పెట్టి వాళ్ళు వెనకాల ఉంటున్నారు. రఘు నీకు ఒక్కటి చెప్తారు, కేసీఆర్ గారు ఏనాడు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏనాడు నన్ను ఈ ఇష్యూ మీద మాట్లాడమని నాకు చెప్పలేదు, ఏనాడు చెప్పలేదు. ఇలా నా రక్తం మరుగుతుందండి, నేను తెలంగాణ బిడ్డని. ఇలా తెలంగాణలో ఉన్న రైతులకి రైతు బంద్ ఇవ్వకపోతే నాకు రక్తం మరుగుతా ఉంది. ఇలా మా తెలంగాణలో ఆడబిడ్డలకి 2500 ఇవ్వకపోతే నా రక్తం మరుగుతా ఉంది. మా తెలంగాణలో మా ఆడబిడ్డలకి బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే నా రక్తం మరుగుతా ఉంది. మా తెలంగాణలో మా తాతల అవ్వలకి 4000 పెన్షన్ చేయకపోతే మా రక్తం మరుగుతా ఉంది. మా తెలంగాణలో ఇలా వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ చేయకపోతే మా రక్తం మరుగుతా ఉంది. ఇలా తులం బంగారం మా ఆడబిడ్డలకి ఇస్తలేకపోతే మా రక్తం మరుగుతా ఉంది. మా కేసీఆర్ కిట్ ఇవ్వకపోతే మా ఆడబిడ్డలకి మా రక్తం మరుగుతా ఉంది. న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినందుకు మా రక్తం మరుగుతా ఉంది. కంటి వెలుగు ఇలా ఇవ్వకపోవడం వల్ల, చేయకపోవడం వల్ల ఫ్రీ ఆపరేషన్ మా రక్తం మరుగుతా ఉంది. మా ఆటో కార్మికులకి 12,000 ఇవ్వకపోవడం వల్ల మా రక్తం మరుగుతా ఉంది. ఇలా విద్యార్థులకి విద్యా భరోసా కార్డు ఇవ్వకపోవడం వల్ల మా రక్తం మరుగుతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు యువకులకి ఇవ్వకపోవడం వల్ల మా రక్తం మరుగుతా ఉంది. ఇలా 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోవడం వల్ల మా రక్తం మరుగుతా ఉంది. ఆడబిడ్డలకి స్కూటీలు ఇవ్వకపోవడం వల్ల మా రక్తం మరుగుతా ఉంది. రైతు కూలీలకి 12,000 ఇవ్వకపోవడం వల్ల మా రక్తం మరుగుతా ఉంది. బరాబర్ చెప్తున్నా, బరాబర్ ఏం గెలవలే వాళ్ళు, మెజారిటీ మాదే అంటున్నారు కదా. ఇలా మా రక్తం మరుగుతా ఉంది. ప్రజల పక్షాన బరాబర్ కొట్లాడతాం. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు అన్న ఆన్సర్ చెప్తున్నావునా, టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ లిస్టులది మా మెజారిటీ సర్పంచ్లు 12,700 గ్రామ పంచాయతీలు అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంట్లో 95% గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అన్నాడు. ఇలా వీళ్ళు గెలిచింది ఎంత అండి? స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మేము 35% గెలిచినామని. అంతే, అరే మేము గెలిచినామని రేవంత్ రెడ్డి చెప్పిండు. చూసుకోరు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు ఒకటి ఆయన చెప్పింది, తీసుకో లెక్కలు తీసుకోరు ఇవాళ. ఒకటి. రెండోది, మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళది గెలుప. ఈనాడు పేపర్ల ప్రముఖ ఛానల్ దాంట్లో 15 లక్షల ఓట్లు అధికార పార్టీకి పడితే 10 లక్షల ఓట్లు ప్రతిపక్ష పార్టీకి పడ్డదని క్లియర్ గా ఈనాడులో హెడ్లైన్స్ రాసింది కదా. వాళ్ళ గెలుప. వాళ్ళు గెలిచిన కౌన్సిలర్ 1300 కౌన్సిలర్లు అయితే మేము గెలిచిన కౌన్సిలర్ 800 కౌన్సిలర్లు. మొన్న రిజల్ట్స్ ఇవి నేను చెప్పింది కాదు, ఇవి అన్ని ఫ్యాక్ట్స్, ఫిగర్స్. 1300 కౌన్సిలర్స్ వాళ్ళు గెలిస్తే 800 గెలిచి అధికారం నుండి మాకంటే ఎన్ని గెలిచి ఎక్కువ 400-500 గెలిచి 90 చిల్లర వాళ్ళు 4-5 గెలిచి అన్ని దొంగ లంగ దందాలు చేసి వానికి గింజుకోపోడు. గది కాదు కదా. బీఫామ్ మీద ఎన్ని గెలిచినామో చెప్పాను. ఇలా బీఫామ్ మీద మేము 800 కౌన్సిలర్ గెలిచినాం, వాళ్ళు 1300 కౌన్సిలర్ వాళ్ళు గెలిచారు. మాది ఉన్నట్ట అప్లేనట్ట. ప్రజల ఓట్లు 10 లక్షల ఓట్లు మాయి పడ్డాయి, 15 లక్షల ఓట్లు వాళ్ళు పడ్డాయి. బరాబర్ కేసీఆర్ ని నువ్వు రాసి పెట్టుకో రఘు. నీకు వాళ్ళు చెప్తున్నా, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు భయపెట్టించో, నయానో భయానో బెదిరించో ఎన్నో చేస్తున్నారు. కానీ నువ్వు రాసి పెట్టుకో, వచ్చే జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిస్తే నా ముక్కు భూమికి రక్తం రాసి పెట్టుకో. నీ బలమా వాళ్ళ బలహీనతతోనే? మా బలమే. కేసీఆర్ గారు మాట్లాడి కేసీఆర్ బయటికి రాకుండా, ప్రచారం చేయకుండా, అసెంబ్లీకి రాకుండా
నువ్వు ఏమి చేయకుండా ఎందుకు తొందరపడుతున్నావు భయ? ఎప్పుడు? మా అస్త్రాలు ఇట్లుంటాయి. ఎట్లా మా కేసీఆర్ బయటికి వచ్చిన రోజు వస్తున్నాడు? సునామీ తెలంగాణ ఎప్పుడు వస్తాడు. సునామీ మీరు ఎందుకు పడుతున్నావు? సునామీ రెండేళ్ల ఇప్పుడు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు నీకు ఏం చెప్పిన, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అవసరం లేదు. రేవంత్ రెడ్డి వాజ్ కౌశిక్ రెడ్డి సరిపోతుంది. మీరు देखलेते हम రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సరిపోతుంది. देखलेंगे हम देखेंगे हम दोनों देखेंगे. నేను ఆయన స్కూల్ నుంచి వచ్చి నేను అదే స్కూల్ నుంచి వచ్చిన देखेंगे. మా వాళ్ళు ముగ్గురు మా సార్ బయటికి వెళ్ళిన రోజు తెలంగాణలో సునామీయే రాసి పెట్టుకో. ఆయన తన స్ట్రాటజీస్ తో ముఖ్యమంత్రి అయిందండి. అరే ఆయన ఏం స్ట్రాటజీ? కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలి కదా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు సీనియర్లు అందరికి తొక్కుకుంటే ఎవరిని వేయండు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కిండు, శ్రీధర్ బాబు గారిని తొక్కిండు, వట్టి విక్రమార్ గారిని తొక్కిండు, దామోదర్ రాజ్ నరసింహని తొక్కిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కిండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తొక్కిండు. ఇలా తొక్కింది ఎవరిని? వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళని. అదే అండి కాంగ్రెస్ రఘు గారు అంటారు, కాంగ్రెస్ మిత్రుల మీకు కొంచెం మన చీముని రక్తం అని ఉండాలి కదా. ఇజ్జత్ పోతుంది మీ అందరిది. ఆయన కింద నేను కాంగ్రెస్ లీడర్లకు సీనియర్లు అందరు కూడా చెప్తున్నా, ఆ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేసే కంటే మీరు రాండి మా కేసీఆర్ గారి కింద పనిచేస్తే మీకు గౌరవం అన్న ఉంటది కనీసము. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టే బీఆర్ఎస్ భయపడుతుంది. ఆ ప్లేస్ లో వేరే చాలా సంతోషిస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం, భయపడుతున్నారు. మేము సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా? ఇలా ప్రజలకి నీళ్ళు ఏంది పాలు ఏంది అని క్లియర్ గా అర్థమైపోతుంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంది. ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన అద్దంలో కనబడుతుంది. ప్రజలు స్పష్టంగా నిర్ణయిస్తారు. టైం వచ్చినప్పుడు టైం సార్ స్ట్రాటజీ మీ చిన్న బాసే నడిపిస్తాడా? మా పార్టీ నడిపించేది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు చెప్పిన ప్రతి వర్డే ఇలా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇంకే జగదీష్ రెడ్డి కావచ్చు, రాజేశ్వర రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఎవరైనా కూడా మా కేసీఆర్ గారు చెప్పిందే మేము మాట్లాడతాం. మా కేసీఆర్ గారు చెప్పిందే మేము చేస్తున్నాం. మా అందరు నాయకులు కేసీఆర్ గారు ఒక్కడే. నడుస్తుందా? కేసీఆర్ ఈజ్ హీరో ఆఫ్ తెలంగాణ బాబు. కేసీఆర్ ఏమి చెప్తే అదే నడుస్తుంది రఘు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ చెప్పిందే నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. నేను నీకు చెప్తున్నా కదా, కేసీఆర్ చెప్పిందే నడుస్తుంది. కేటీఆర్ గారి నాయకుడు కూడా కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు చెప్పిందే కేటీఆర్ చేస్తారు. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ గారు చెప్పిందే కేటీఆర్ గారు ఇంటరు. ఇది 100%. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు చెప్పిందే ఇంటరు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో రఘు, కేసీఆర్ గారు ఎంత పెద్ద గొప్ప మనిషి అంటే రఘు గుర్తుండాలి. ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే, ఈ తెలంగాణకి స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్. ఇలా భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే తెలంగాణ జాతిపిత కేసీఆర్. ఇది మేమంటలేం, ప్రజలు అంటారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం కదా రఘు. ప్రజలు ఎలా కొట్లాడింది రఘు, ఎలా కొట్లాడింది అందరూ. కానీ వీళ్ళందరూ కేసీఆర్ గారు జై తెలంగాణ అని జెండా పట్టని రోజు అందరు ఎటు వేరండి, ఎటు వేరు? ఇలా కేసీఆర్ గారు తయారు చేసిన సైన్యం కదా ఇదంతా రఘు. ఇదంతా తెలంగాణ పడని పదం. నీకు ఐడియా లేకపోవచ్చు రఘు, నీకు ఐడియా లేకపోవచ్చు. మా కుటుంబం హిస్టరీ తెలియకపోవచ్చు రఘు, మీకు ఐడియా ఉండాలి. నేను జై తెలంగాణ కేసీఆర్ గారు అన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ ఉన్నా, నేను పిల్లగానప్పుడు క్రికెట్ ఆడుతున్నా. కేసీఆర్ గారితో ఫస్ట్ 10 మందిలో మా నాన్న జై తెలంగాణ పిడికిలు బిగించింది మా నాన్న. మా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంకలోనే మా తెలంగాణ జెండా, టిఆర్ఎస్ జెండా పుట్టింది మా ఇంట్లోనే. ఇది కేసీఆర్ గారి సమక్షంలో ఉన్నది వాస్తవం. మీ నాన్న లెగసీని మీరు ఎందుకు కంటిన్యూ చేయలే? కంటిన్యూ చేసినా కదా. నేను ఎక్కడ రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఆట ఆడరాక గజ్జలు బాగాలేదని వీళ్ళు చేసి, నేను ఈటల రాజేందర్ గారిని వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీ నుంచి, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పోయినా తప్పితే కేసీఆర్ గారిని మేము ఎన్నడూ వ్యతిరేకించలేదు. మేము బరాబర్ తెలంగాణ వాదురం. బరాబర్ ఈ ప్రాంతంలో జై తెలంగాణ అని కేసీఆర్ గారితో నినాదించింది మా నాన్న అన్నాడు. ఆనాడు ఎవరు లేరు కదా. ఇలా మీరు అంటారు కదా ఉద్యమకారులు అందరు ఉన్నారు. ఎస్, వి రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రఘు, కేసీఆర్ గారు జెండా పట్టినవాడు. కేసీఆర్ ఆర్థికంగా లేడు, మసిల్ పవర్ లేదు, ఇలా ఏది లేదు. ఎంత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించడం అంటే 2001లో రఘు ఒకసారి గుర్తించుకో. నువ్వు కూడా చిన్నపిల్లగాని, నేను కూడా చిన్నపిల్లగాని అప్పుడు. కానీ ఆ రోజు ఎదిరించి అలా జై తెలంగాణ నినాదించబోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడిది,
ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఎక్కడిది, ఈ తెలంగాణ వచ్చడం ఎక్కడిది, కాదు వాళ్ళ కిందనే మనం ఉంటుంటాం కదా. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు రఘు కేసీఆర్ గారు చేయబట్టే కదా అనాలా. రేవంత్ తో గొడవ లేకపోతే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది, ఎమ్మెల్యే ఎక్కడిది, అదే కాంగ్రెస్ పార్టీలో బరాబర్ ఉండేటోని అంతే. కాంగ్రెస్ పార్టీలు ఉండేటోని. కానీ ఉద్యమం అయితే ఎవరు కూడా, నేను కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా చరిత్రనే కదా. కేసీఆర్ గారిని ఎవరు మరవలేని చరిత్ర కదా. ఇలా మహాత్మా గాంధీని ఎవరైనా మరవగలుగుతారా? మహాత్మా గాంధీని ఎట్లయితే మరవలేరో ఇలా కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉన్నంత వరకు ఎవరు కూడా మరవలేరు. ఇది వాస్తవం. సో హుజూరాబాద్ విషయానికి వద్దాము. అసలు ఏంది హుజూరాబాద్ పాలిటిక్స్? చాలా ఇంట్రెస్టింగ్, చాలా వెరైటీ పాలిటిక్స్. ఈటల రాజేందర్ని పక్కకు నెట్టేయడానికి బండి సంజయ్ తో చేతులు కలిపిరా మీరేమన్నా? అసలు బండి సంజయ్కి నాకు ఏం సంబంధం ఉంటుంది రఘు? నంబర్ 1 అంటే ఈటల ఒకటి చెప్తా, బీజేపీ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ. నేను 1% అన్న వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను. ఏడన్నా మొన్న మున్సిపల్ ఎలక్షన్లను చూసుకో, వాళ్ళ పోరాటం వాళ్ళు చేసి, మా పోరాటం మేము చేసినాం. మన సర్పంచ్ ఎలక్షన్లు వాళ్ళ పోరాటం వాళ్ళు చేసి, మా పోరాటం మేము చేసినాం. ఇలా ఈటల రాజేందర్ గారు ఆడ బాజాబ్తు సర్పంచ్ ఎలక్షన్లలో అన్ని ఊర్లలో వాళ్ళ క్యాండిడేట్లను నిలబెట్టి ఊరూరున తిరిగిన, ఎమ్మెల్యే ఎలక్షన్లు తిరిగినట్టు నేను కూడా తిరిగినా. ఇలా ఈటల రాజేందర్ గారిని డైరెక్ట్ గా మరొకసారి రెండోసారి కూడా బొంద పెడితే కాదు, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా రాలేకపోయినా. ఇద్దరి బండి సంజయ్ టార్గెట్ ఈటల, కౌశిక్ రెడ్డి టార్గెట్ ఈటల. అవును, కామన్ ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు ఎట్లా కామన్ ఫ్రెండ్స్ అవుతామే? నీకు ఒక్కటే చెప్తున్నా, ఎట్లా కామన్ ఫ్రెండ్స్ అవుతారు? ఆయన బీజేపీ, బండి సంజయ్ బీజేపీకి ఓటేయమంటారు, ఈటల రాజేందర్ బీజేపీకి ఓటేయమంటారు. వాళ్ళిద్దరికి ఆట ఆడరాక గజ్జలు బాగాలేవన్నట్టు వాళ్ళిద్దరు పంచాయతీ తెచ్చి నానైతి మీద రుద్దుడైంది. కౌశిక్ రెడ్డి ఓన్లీ ఒక్కడే నాయకుడు, అది కేసీఆర్ గారు చెప్పిందే ఇంటాడు, కేసీఆర్ గారు చెప్పిందే ఇంప్లిమెంట్ చేస్తాడు తప్పితే వేరే చేసింది ఉండదు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత బండి సంజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటే ఒక సర్పంచ్ ని, అదే సర్పంచ్ ని మీరు మీ ఖాతాలో వేసుకుంటారు. సోషల్ మీడియాలో కూడా పెట్టిరా పోస్ట్. నీకు ఒకటి బరాబర్ చెప్పనా? హుజూరాబాద్, తంగడిపల్లి, కమలాపూర్, పంగిడిపల్లి సాంబారావు కావచ్చు. మేము ఆడ ఆయన ఎవరు బీజేపీ నుంచి కంటెస్ట్ చేసింది వాస్తవం, బీజేపీ నుంచి ఇండిపెండెంట్ చేసింది వాస్తవం. ఎవరు? సాంబారావు కాదు ఆడ క్యాండిడేట్, సాంబారావు వాళ్ళ కోడలు. సాంబారావు బీజేపీ కావచ్చు, కానీ వాళ్ళ కోడలు నా శిశురాలు, నా మిత్రులు, నాతోనే ఉండి తిరుగుతారు రోజు. నాతోని ఇప్పుడు కాదు, 20 ఏళ్ల నుంచి వాళ్ళ కొడుకు యుగేందర్ నాతోనే ఉంటాడు, 20 ఏళ్ల నుంచి నాతోనే ఉంటాడు. ఆయనని గెలిపించడం, ఎస్ కింద వార్డ్ మెంబర్ గెలిపించడం. ఆయన క్యాండిడేట్ ఎందుకు అవుతాడు? నా క్యాండిడేట్ అవుతాడు, వాళ్ళ నాన్న క్యాండిడేట్ అవుతాడు. కానీ యుగేందర్ నా క్యాండిడేట్, ఆయన క్యాండిడేట్ కాదు. ఇలా ఆట ఆడరాక గజ్జలు బాగలేవని చెప్పుకున్నాడు. నీకు గెలవ శాత కాక మా క్యాండిడేట్లను మేము గెలిచిన తర్వాత నువ్వెందుకు ఆగమాగం అవుతున్నావు? ఆయన ఆగమాగం కావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సేమ్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అట్లే ఇద్దరు కలిసి ఎట్లయితే ఎవరు బీఫామ్ వాళ్ళదే కదా, ఎవరు బీఫామ్ వాళ్ళదే. బాజాబ్తు ఎవరు బీఫామ్, బీజేపీ బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్ టీఆర్ఎస్. నీకు సింపుల్ చెప్తున్నా రఘు, నాకు సంజయ్కి 1% కూడా మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, 1% కూడా మా ఇద్దరికి ఉండదు. కేవలం ఈటల రాజేందర్ గారు నన్ను తట్టుకోలేక నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండే తప్పితే నాకు 1% కూడా ఆయనతో సంబంధం లేదు. ఇప్పుడు జమ్మికుంట ఎవరిని చేసినారు మీరు? మున్సిపల్ చైర్మన్ దిలీప్, ఇండిపెండెంట్ చేసి మా టీఆర్ఎస్ రెబల్, ఇండిపెండెంట్. మా బీఆర్ఎస్ పార్టీ దిలీప్ ఎవరు, ములుగు ప్రశాంత్ కుమార్ ఎవరు, మా బీఆర్ఎస్ పార్టీ. ఆయన టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో మా వాళ్ళు ఇద్దరే కొట్లాడుకున్నట్లో ఒక్కరికే బీఫామ్ ఇవ్వచ్చు కావచ్చు. నాతోని ములుగు ప్రశాంత్ కుమార్ అలియాస్ దిలీప్ అనే వ్యక్తి నాతోని, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి నాతోనే, ఆ అబ్బాయి నాతోనే వండుకుంటూ వచ్చిండ్రు. ఆ ముగ్గురు గెలిచిన వాళ్ళు కూడా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మీరు మీ అకౌంట్ లో వేసుకోరు, నా అకౌంట్ లో కాదు, యూ కెన్ టేక్ యువర్ రికార్డ్స్. హుజూరాబాద్ ఎందుకు పోయింది? సరే, హుజూరాబాద్ మేము ఫైట్ చేసినాం, వాళ్ళకంటే బెటర్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం, అలా ఎటువంటి అనుమానం లేదు. సరే, మా యాంటీ ఇన్కంబెన్స్, మా క్యాండిడేట్స్ ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు గెలవడం వల్ల కావచ్చు, దగ్గరగా మేము 8 గెలిచినాం, దగ్గరగా 6 సీట్లు 15 to 20 ఓట్స్ మధ్యలో ఓడిపోవడం జరిగింది. సరే, ప్రజా తీర్పు మేము శిరస్సు వంచుతాం. కానీ హుజూరాబాద్ కూడా నాకు ఇప్పటికీ పెద్ద డౌట్ ఏం తెలుసా నాకు, హుజూరాబాద్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడ గుద్దుకున్నారు ఇది అనేది నాకు పెద్ద అనుమానం. ఇది ఎందుకు చెప్తున్నాను, రిగ్గింగ్ చేసిరు అనేది నాకు పెద్ద డౌట్. రఘు, నేను ఆడ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన, ఎమ్మెల్యే మీరే కదా, నీకు చెప్తా నీకు రిగ్గింగ్ ఎట్లా చేయింది అని నేను అంటున్నా. అంటే అవన్నీ కూడా సీల్ అయినాయి రఘు, బాక్స్ సీల్ అయ్యి లోపల పెట్టిరు. ఒకటే రోజులా ఆ తాళం పోయింది. ఏది?
స్ట్రాంగ్ రూమ్ తాళం లేదు, తాళం పోయింది, గాయపోయింది, తాళం ఎక్కడ పోయిందో తెలియదు, తాళం పోయిందని చెప్తున్నారు. ఆ తాళంని సీసీటీవీ ఫుటేజ్ పీకి గడ్డపారాలతో తాళం బలగొట్టిర్రు. ఇలా కౌంటింగ్ 7th వార్డు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. మా 7th వార్డు ఉంది హుజురాబాద్. ఆ 7th వార్డు కాడికి 5th వార్డు 4th వార్డు డబ్బాలు తీసుకొని వస్తారు. 7th వార్డు తీసుకుపోయి 5th వార్డు కాడ పెడుతున్నారు. ఇది వాస్తవం అయింది. అసలు ఒకటే రోజు కింద అసలు హుజురాబాద్ మున్సిపల్లా అసలు మేము ఓడిపోవడం అనేది అసంభవం భయ, అసంభవం అసలు. కానీ అది ఓడిపోయిన తర్వాత నాకు ఈ లాక్లు ఇరగొట్టిరు, ఇవన్నీ రిజల్ట్ చూసిన తర్వాత నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న మీరు లీడర్స్ లోకల్లో చూడొచ్చు, ఈక్వేషన్ ఏదైనా చూడొచ్చు మీరు లోకల్, అసలు వాళ్ళ క్యాండిడేట్స్ కానీ మా క్యాండిడేట్స్ కానీ చూడొచ్చు. నేను అడిగే పాయింట్ ఒకటే రోజులో తాళాలు ఎట్లా పోతాయి? 11th రోజు పోలింగ్ అయింది, 11th రోజు ఈవినింగ్ సీల్ చేసిర్రు, 13th రోజు మళ్ళీ బాక్సులు ఓపెన్ చేయడానికి తాళాలు ఎట్లా పోతాయి? గడ్డపారతో ఎట్లా పగల కొడతారు? ఎందుకు గడ్డపారాలతో పగలగొట్టాల్సి వచ్చింది? ఆ తాళం ఒక్కటే రోజులో పొడగొట్టిన ఆఫీసర్ ఎవరు? ఇప్పటిదాకా కలెక్టర్ గారికి సంబంధం ఎందుకు చెప్తలేరు? లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ అయితే ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈటల మళ్ళీ హుజురాబాద్ కి వస్తే కౌశిక్ రెడ్డి పని అయిపోయింది, తనకు తానే అంత ఖతం చేసుకున్నాడు, ఏదో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించు. ఇంత కష్టకాలంలో కూడా ఆయన ఎంటర్ అవ్వలేక సంజయ్ కారణంగా ఎంటర్ రిజల్ట్స్ వేరేగా ఉండేది. ఇంకా మొత్తము ఇంత కష్టకాలంలో సర్పంచ్ ఎన్నికలలో ఈటల రాజేందర్ నేను తోపు తురుము నేను హీరో అని తిరిగిండు ఊరున. ఏమైంది అంటే వాళ్ళిద్దరు ఏమైంది? కౌశిక్ రెడ్డి గెలిచింది కదా నంబర్ 1. మెజార్టీ నేను చెప్తున్నాను, నేను మొత్తం చెప్పాడు. వాళ్ళు ఏమని చెప్పుకున్నారు? వాళ్ళు మేము ఇద్దరం క్యాండిడేట్స్. అరే నీకు ఏమంటున్నా? ఏ ఊరు ఇద్దరే ఒక క్యాండిడేట్, ఏ ఊర్లో చూపి. నేను ముక్కు భూమికి రాకుతా. సంజయ్ క్యాండిడేట్ అనేటోడు మొత్తం 107 గ్రామ పంచాయతీలలో ఒక్కడిని సంజయ్ వాళ్ళ 2 క్యాండిడేట్ల ఒక్క ఊర్లో కూడా పోటీ చేసినా నేను ముక్కు భూమికి రాకుతా. ఒక్కడే బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డాడు. ఇది గ్యారంటీ చెప్తున్నా. ఈ అబద్ధాల ప్రచారాలు చేసుడు కరెక్ట్ కాదు. వాళ్ళ రాజేందర్ ఊరు తిరిగిండు, ఓడిపోయిండు. సర్పంచ్లు నేను గెలిచినా అయిపోయింది. వాళ్ళ పంచాయతీ వాళ్ళు నాకు తెలియదు. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇంత కష్టకాలంలో ఇంత దౌర్జన్యాలలో కూడా నా 2 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసిన, ఇంకో మున్సిపల్లో వీళ్ళు రిగ్గింగ్ చేసుకొని వీళ్ళు గెలిచిరు. ఓకే, కానీ నువ్వు రాసి పెట్టుకోరాకు. నాకు కమాన్ ఈటల రాజేందర్ వస్తున్నాయి కదా, నాకు కూడా కిక్కు. మళ్ళీ ఇంకోసారి ఆయన డిపాజిట్ ఓడగొట్టి మళ్ళీ ఇంటికి పంపుతేనే కదా నాకు కూడా కిక్. నాకు ఆయన రావాలని అయితే రమ్మని రాదు. మొన్న ఎవరిది పోయింది? ఇంత యాంటీ వేవ్ లో ఇంత యాంటీ బీఆర్ఎస్ వేవ్ లో కూడా నేను 16,000 పైచీలకు మెజారిటీతో గెలిచిన. రేపు చేయకపోవడం వల్ల ఆట ఆడరాక గజ్జలు బాగాలేవు అన్నాడు, ప్రచారం చేయడానికి రాలేదు. ఎవడు చేయొద్దు, నేను చేయొద్దు. అరే నీకు నీ ఇంట్లోనే గెలవలేవు, నువ్వు రాష్ట్రం అంతా ఎటు పోయేది? ఒకటి, అసలు ఈటల రాజేందర్ ఎవరు? ఈటల రాజేందర్కి అన్నం పెట్టింది మా నాన్న. మా నాన్న చేసిన తప్పుకి 20,000 ఆయన ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు గెలవమని చూస్తా. నీకు ఒక్కటి చెప్తా, ఈ రేవంత్ రెడ్డికి మీరే అన్నం పెట్టిర్రు. బరాబర్ రేవంత్ రెడ్డికి నేను పెట్టినా. ఈటల రాజేందర్కి అన్నం పెట్టింది కేసీఆర్ గారు. ఎవరు పెట్టిర్రు? కేసీఆర్ లేదు, ఈటల రాజేందర్ ఉన్నాడా? ఇలా ఈటల రాజేందర్ లేని కేసీఆర్ ఉన్నాడా? బరాబర్ ఉన్నాడు. ఈటల రాజేందర్ ఏమైనా కేసీఆర్ తో ఉన్నాడా? ఫస్ట్ నుంచి మూమెంట్ లో ఉన్నాడా? అరే ఎవరు లేడు, ఈటల రాజేందర్ లేడు, ఎవరు లేరు. కేసీఆర్ గారు 2001 జై తెలంగాణ అన్నాడు రోజు ఈటల రాజేందర్ పార్టీలో లేడు. ఆనాడు హుజురాబాద్ లో పాత కమలాపూర్ లో మొత్తము టిఆర్ఎస్ పార్టీ, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆ రోజు టిఆర్ఎస్ జెండాలు ఎగిరేసారు. రాజేందర్కి ఏం సంబంధం లేదు. రెడీగా అన్నం పెట్టి ఉన్నది, కలుపుకుని ఉన్నదాన్ని నోట్లో పెట్టి బుక్క పెట్టి తిన్నాడు. ఆయన చేసింది ఏం లేదు. ఈటల రాజేందర్ గారికి అన్నం పెట్టింది ఓన్లీ కేసీఆర్. గుర్తుపెట్టుకో, కోనికిస్కా గుట్టం కాదు ఈటల రాజేందర్. నేను ఇప్పటి కూడా సవాల్ విసురుతున్నా రఘు, ఈటల రాజేందర్ హుజురాబాద్ రావాలని కోరుతున్నా. బరాబర్ నీకు మళ్ళీ ఇలా కూడా బల్ల గుద్ది చెప్తున్నా. 3 ఏళ్ల తర్వాత రఘు నీకు ప్రామిస్ చేస్తున్నా, ఈటల రాజేందర్ నేను మళ్ళీ కంటెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈటల రాజేందర్ ఓడగొట్టి మళ్ళీ నీ దగ్గరికే ఫస్ట్ డైరెక్ట్ గా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిపోతారు. రాసి పెట్టుకుని చూద్దాం. డేట్ గుర్తుంది నాకు. ఇలా గుర్తుపెట్టుకో, డేట్ గుర్తుపెట్టుకో. వన్ టైం ఎమ్మెల్యే అనే పరిస్థితి ఏమైనా వస్తుందా రఘు? ఒక్కటే చెప్తున్నారు, రాష్ట్రం అంతా బీఆర్ఎస్ పార్టీ ఏడైనా సర్పంచ్లు ఓడిపోయినా హుజురాబాద్ లో మాత్రం మేమే సర్పంచ్లు గెలిచినాం. రాష్ట్రం అంతా కొన్ని మున్సిపల్ చైర్మన్లు పోయినా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ లో మాత్రం ఒక మున్సిపల్ చైర్మన్ కొట్టినాం. ఇంకో మున్సిపల్ చైర్మన్ వాళ్ళు గుద్దుకొని మేము దగ్గర ఓడిపోయాం. అది కూడా చెప్పిన. కౌశిక్ రెడ్డికి పేరుని మంచిగా లేకపోతే జనం ఎట్లా ఆదరిస్తారు? ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే,
కాంగ్రెస్ క్యాంప్ లోకి ఒక మీ క్యాండిడేట్ కోవర్ట్ ని లోపలికి పంపి అందులోంచి ఇద్దరిని లాక్కొచ్చి కుట్ర చేసిండు అన్నది కౌశిక్ రెడ్డి మీద మేము ఎందుకు చేస్తాం రఘు? మాకేం అవసరం? మీరు క్యాండిడేట్ మాకేం అవసరం రఘు? క్యాంపులకు మాకేం అవసరం? ఇలా మాకు అవసరం లేని ముచ్చట. మేము బీఆర్ఎస్ పార్టీగా ఆల్రెడీ మేము 16 మెంబర్స్ ఉన్నాము. మాకు ఎవరితో అవసరమే లేదు. అసలు కాంగ్రెస్ మీద కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేనే లేదు. వాళ్ళు ఉల్టా మా మీద కుట్రలు చేసుకొని మా వాళ్ళని గుంజుకపోయే ప్రయత్నం, మా వాళ్ళని ప్రలోభపెట్టే ప్రయత్నం, పోలీసు వాళ్ళతో పెట్టుకొని చేసే ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. అసలు కౌశిక్ రెడ్డి మేము చేసింది కాదు. అసలు కౌశిక్ రెడ్డి 2028-29 వరకు కాంగ్రెస్ లో ఉంటాడా, బీఆర్ఎస్ లో ఉంటాడా, అరే బీజేపీలోకి పోవచ్చు అని కూడా అంటున్నారు కొంతమంది. రఘు, నేను నీకు ఇలా మాట ఇస్తున్నా. ఇంతకు ముందు నీకు మాట ఇస్తున్నా, నీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఫస్ట్ ఎమ్మెల్యే పోయేది కౌశిక్ రెడ్డి అన్నాడు. కౌశిక్ రెడ్డి వేయిందా? ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఫస్ట్ బుల్లెట్ తీసుకుంటుందే కౌశిక్ రెడ్డి. బరాబర్ కేసీఆర్ గారి కోసం మళ్ళా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసేవారికి వాళ్ళతోని వాళ్ళ కుటుంబ సభ్యులతోనే నేను ఉంటా తప్పితే ఇక మనకు అవసరం కూడా లేదు. దానికంటే ఎక్కువ మనం తగ్గేది కూడా లేదు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. మనం నేను చేయనంటే కుదరదు. చెప్పు, చేస్తా. మీ పార్టీని ఖతం చేయడానికి కవిత ఒక్కటి చాలు, యాక్సెప్ట్ చేస్తారా? నీకు ఒక్కటే చెప్తారా? కేసీఆర్ ని ఖతం చేసే మొగోడు ఈ రాష్ట్రంలో మొగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేసీఆర్ ని ఖతం చేసేటోడు ఎవడు పుట్టలు కూడా. బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఏంది, కేసీఆర్ ఏంది? కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిన రోజు ఎవ్వరు కూడా నెత్తి కింద పెట్టుకొని కాలు మీద పెట్టుకుని వాళ్ళు ఫినిష్ అయిపోతారు తప్పితే కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ఫినిష్ చేయరు. ఆమె వచ్చి పుస్తకం ఓపెన్ చేసి పార్టీ పెట్టి పుస్తకం ఓపెన్ చేసి ఏ పుస్తకం అయినా ఓపెన్ చేసుకొని, ఏ స్క్రిప్ట్ అయినా చెప్పుకొని, ఏ పుస్తకం ఓపెన్ చేయని కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా కథం చేయలేరు. గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఆమె ఒక్కటి చాలు అంటున్నారు. బీఆర్ఎస్ ఏది కాదు బ్రదర్, ఏది కాదా? ఏది కాదు. గుర్తుపెట్టుకోను, కేసీఆర్ గారిని ఎవరేం చేయాలి? ఆమె ఆల్టర్నేట్ అయితే అరే ప్లీజ్ ఇట్లా మాట్లాడితే నేనేం జవాబు చెప్పలేను. కానీ ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ అయ్యలేదు, గీమలేదు. మళ్ళా వచ్చేది క్లియర్ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జస్ట్ వెయిట్. కవిత కూడా మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంటది ఒకవేళ. నాకు తెలియదు, అది వాళ్ళ పార్టీ అధిష్టాన నిర్ణయం, పార్టీ నిర్ణయం. కానీ చాలా ఇబ్బందికర పరిణామం కదా ఇది మీ పార్టీకి. ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్ళి చేయడం, నీకు ఏమని చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి కూడా ఏంది భయ్ ఇది మాకు తలకాయ నొప్పి? ఏం కాదు భయ్, మేము అందరం కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నాం. కేసీఆర్ గారు ఏం చెప్తే మేము అది ఫాలో అవుతాం. కేసీఆర్ గారి సైనికులుగా మేము ముందలు ఉంటాం. కేసీఆర్ గారు చెప్పిన ప్రతి డైరెక్షన్ కోసం మేము అందరం కూడా ముందర నిలుస్తుంటాం కేసీఆర్ కోసం. సో ఇప్పుడు మీరు ఎవరి సైడ్ ఉంటారు? కేటీఆర్ కి ఎక్కువ దగ్గరగా ఉంటారా, హరీష్ కు ఎక్కువ దగ్గర ఉంటారా? అందరం కలిసి కేసీఆర్ గారు ఒక్కరి దగ్గరనే ఏదో ఒక లైన్. నేనైతే కేసీఆర్ జిందాబాద్. ఓన్లీ కేసీఆర్ డైరెక్ట్ వెళ్ళగలుగుతారా? డైరెక్ట్ ఫోన్ చేయాలా? అవసరం లేదు. నేను సార్ దగ్గరికి డైరెక్ట్ పోతున్నాను. అంత యాక్సెస్ ఉంది, అంత లిబర్టీ ఉంది సార్ దగ్గర. సార్ దగ్గర మీరు అట్లా పోగానే ఫామ్ హౌస్ గేట్ ఓపెన్ అయితే ఓపెన్ రా. ఇప్పుడు నాతో వస్తా ఉంటారు, రాకు నేను తీసుకుపోతే సార్ దగ్గరికి. నో ప్రాబ్లం, కమ్ విత్ మీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ పోదాం. సార్ నా ఒక్కనికే కాదు రఘు, ఇది ఉట్టిగానే అపవాద చేసి బద్నాం చేసి సార్ని బద్నాం చెప్పి అబద్ధాలు చెప్పి నిజం చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినారు. ఏ ముఖ్య నాయకుడైనా సార్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎవ్వరు కూడా సార్ దగ్గర పోయినప్పుడు ఎవరు కూడా ఆపరు. ఇట్ ఈస్ అ రాంగ్ కన్సెప్షన్ ఇన్ పబ్లిక్. కేసీఆర్ గారి దగ్గరికి ఎవరు పోయినా నాయకులు, ఇంపార్టెంట్ నాయకులు ఎవరు పోయినా పార్టీలో డైరెక్ట్ గా పోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే కేటీఆరే కదా ముఖ్యమంత్రిని చేసేది. బీఆర్ఎస్ పార్టీ మాకు అధికారంలోకి వస్తే మళ్ళా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఎట్లా? వెరీ క్లియర్. మా పార్టీ చేయాలనుకున్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడే ఏనాడు కేసీఆర్ గారు అనుకోలేదు. కేసీఆర్ గారే 10 సంవత్సరాలు ఉన్నారు. మళ్ళా కూడా కేసీఆర్ గారిని మేము ముఖ్యమంత్రి చేస్తాం. ఇప్పుడు ఆయన ఏజ్ రీత్యా ఇవన్నీ రీత్యా ఆయన మళ్ళీ ఏం రీత్యా ఏజ్ సార్ 70 years ఉన్నాడు అంతే. సార్ ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. ఇంకా ఏమైతే ఇంకో 3 years ఉన్నాడు ఇంకా ఏం లేడు. మా సార్ చాకులా ఉన్నాడు. మా చాకు బయటకు వచ్చినప్పుడు ఎట్లా దిగుతుందో తెలుస్తుంది. మీ చిన్న బాస్ కానిస్తాడా? అట్లా అయితే నాకు ఇవ్వాల్సింది నువ్వు ఎట్లా తీసుకుంటావు అని అన్నాడే. మా పార్టీలో అది ముఖ్యమంత్రి సీట్ అని ఉండని ఏదైనా ఉండని మా అందరికి మా బాసే కేసీఆర్. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మేమందరం కూడా మళ్ళా కేసీఆర్ గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనేదే మా లక్ష్యం. గుర్తుపెట్టుకోరు, అందరి లక్ష్యం ఒకటే. ఎంత సంపాదించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే అయినాక? నీకు ఒక్కటే చెప్తున్నారు రఘు,
ఐఎమ్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్, క్లారిటీగా చెప్తున్నా. ఐఎమ్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. దేవుని దయ వల్ల నాకు దేవుడు అన్ని ఇచ్చిండు. నేను పుట్టిన పెద్ద కుటుంబంలో పుట్టిన, మా తాత ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, మేమిచ్చిందే, మా ఉన్నాయే ఇంకా ఎట్లా కూడా కొట్టుకోవాలనేది నాకు అర్థం కాని పరిస్థితి. 1000-2000 కోట్లకు ఉంటారా? ఈజీగా ఉంటాం, ఈజీగా ఉంటాం బ్రదర్. 1000-2000 కోట్లకు ఉంటారా? నువ్వు ఏదనుకున్నా ఫిగర్, ఇక నేను పబ్లిక్ గా చెప్తే పర్సనల్ మంచిగా అసెట్స్ కావచ్చు, కానీ డెఫినెట్లీ బాగుండదు. కానీ ఫైనాన్షియలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. నేను కానీ మా నాన్న కానీ మా తాతలు కానీ ఫైనాన్షియల్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. నాకు ఎవరి రూపాయి అవసరం లేదు. నేను ఎవరికైనా సాయం చేసేటోని తప్పితే నేను 100 రూపాయలు తీసుకున్నాను. మరి ఇంత సంపాదన, ఇంత అసెట్స్ ఉన్నప్పుడు ఇసుక పైసలు ఎందుకు? హుజురాబాద్ ఏమి ఇసుక పైసలు? ఎవరి గవర్నమెంట్ నా కథనా? ఎవడా నాకు ఇసుక ఇవ్వాలి? అసలు నేను యాక్చువల్లీ ఇసుక క్వారీలు మొత్తం కూడా బంద్ చేయాలని కోరుతున్నాను. ఎందుకు బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అంటే, ఆ ఊర్లలో నిజంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ మట్టి పడడము, ధూళి పడడం, లబ్బో దిబో మొత్తుకుంటా ఉన్నాను. ఆ మైన్స్ సెక్రటరీ దగ్గరికి పోయినా బంద్ చేయమని. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తలేరు. కానీ 1% కూడా నా హుజురాబాద్ నియోజకవర్గంలో 1 రూపీ అనేది నేను ఎవరి దగ్గర తీసుకోను, నాకు అవసరం లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రతి సర్పంచ్ కి నేనే సాయం చేసిన. మొన్న కౌన్సిలర్ ఎలక్షన్ లో ప్రతి కౌన్సిలర్ మా కార్యకర్తలకు నేను సాయం చేసిన విత్ మై హార్డ్ అండ్ మనీ, ఎవ్రీథింగ్. మేము ఒకరికి సాయం చేసేటోళ్ళం తప్పితే ఒకరి దగ్గర చేయి చాపేటోళ్ళం కాదు. అంత నాకు అవసరం లేదు. మీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, వాట్ నెక్స్ట్ ఏంటి టార్గెట్? మా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుడే మా టార్గెట్. కెరియర్ టార్గెట్. లైఫ్ లో కేసీఆర్ గారు నన్ను ఏది చేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే నేను చెప్పలేదు నేను ఇది కావాలని. కేసీఆర్ నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా ఫస్ట్. నీకు చెప్తున్నారు, నేను ఎమ్మెల్యే కావాలని నాకు కోరిక. నేను ఇది అయితే అదైతే అనేది అసలు నాకు కోరికలే లేదు. తీసుకొచ్చిన నన్ను టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అయిన రోజు అన్నాడు నాకు టికెట్ కావాలని అడిగిన సార్. ఏడ్చిన కూడా ఆ రోజు నాకు టికెట్ వస్తలేదని నన్ను సార్ తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసిండు. నేను అడగలేదు సార్ని. ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. బాస్ తీసుకుంటాను నేనేం, బాస్ ఏది చేస్తే అది నాకు తెలుసు. నాకు ఏది చేసినా బాస్ నేను దానికి హ్యాపీ. అందరూ మీరు ఎమ్మెల్యే ఎట్లా అయ్యారు అని అంటే, చాలా మంది మీకు పడనోళ్ళు పడ్డోళ్ళు అందరూ అనే మాట ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ని ముందు పెట్టి, చిన్న చదువుకునే అమ్మాయిని ముందు పెట్టి, మా నాన్నని గెలిపించకపోతే మేము చచ్చిపోతాం అనే ఆ చీప్ పాలిటిక్స్ చేసి హుజూరాబాద్ ఎమ్మెల్యే అయింది కౌశిక్ రెడ్డి అని. నీకు సింపుల్ చెప్తామయ్యా, ఈటల రాజేందర్ గారు చేస్తున్న సంసారం నేను చేస్తున్న వ్యభిచారం అన్నట్టు ఇది గుర్తుపెట్టుకుంటాము. ఎందుకు చెప్తున్నా అంటే, సాదుకుంటామా సంపుకుంటామా అన్నది ఈటల రాజేందరా నేనా? ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2, ఈటల రాజేందర్ గారి సతీమణి మంగళసూత్రం చూపించి మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అన్నది ఈటల రాజేందర్ గారా నేనా? ఈటల రాజేందర్ గారి కోడలు బిడ్డ మా మామ చనిపోతాడు, మీరు దయచేసి మా మామ ఓటేసి గెలిపియాలి ఈసారని దండం పెట్టింది వీళ్ళ నేనా? వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు చేసే సంసారం, మేము చేసే వ్యభిచారం, రాజకీయ ఎత్తుగాడలు ఉంటే వాళ్ళు ఏం చేస్తే మేము అది చేస్తాం. వాళ్ళు ఒకటి బరాబరి బాగా చర్చకి ఏంటంటే, నేను గెలిచిన గెలిచిన తర్వాత వీళ్ళ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నన్ను తట్టుకోలేక, లేకుంటే ఈటల రాజేందర్ సోషల్ మీడియాలో బురద రుద్దాల కౌశిక్ రెడ్డి అంటే రుద్దురు తెల్లగా ఉన్నాడు రుద్దురు. ఎందుకంటే వాళ్ళకి ఏం దొరకవు నా మీద, ఏం దొరకవు, రుద్దాలే బురద రుద్దే ప్రయత్నం చేస్తుండు. మరి ఇది అన్నది ఫస్ట్ వాళ్ళు కదా, మేం కాదు కదా రఘు, నీకు తెలియదు వాళ్ళు అన్నది ఫస్ట్. ఎలా ఖచ్చితంగా వాళ్ళు అన్నారు రాజకీయకి ఎత్తుగడకి పై ఎత్తుగడ ఉంటది కాబట్టి అన్ని కూడా ఎత్తుగడ. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ గారు సతీమణి తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ కొడుకు తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ కోడలు తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ బిడ్డ తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ అల్లుడు తిరుగుతే ఏం లేదు. కానీ నేను నా సతీమణి నా బిడ్డ తిరుగుతూనే ప్రాబ్లం ఆ వీళ్ళకి. మరి వాళ్ళు ఎందుకు తిరిగిరు? వాళ్ళు ఎందుకు ఇంటింటికి తిరిగి? చివరికి మీ వీడియో ఏమైందంటే, తిరిగిరు వీళ్ళకి ఆస్కార్ కంటే ఇంకో అవార్డు ఇలా ట్రోల్స్, మీమ్స్, రకరకాల. రఘు ఎవరు ఏం చేసినా జో జీతా సికిందర్, అరే భయ్ ఈటల రాజేందర్ నేను హీరో అని ఎవడోడ కొట్టలేడు అనుకోడు. తొక్కితే కొడితే బుల్లెట్ దిగిందా లేదా అని లెక్క. దిగిందా లేదా బస్ కి ఇవన్నీ కాదు. దింపినా 100 కిలోమీటర్ లోపల పండబెట్టిన కథం అయిపోయి ఇక మళ్ళీ లేవనిస్తారా చూడిగా నువ్వు ఇక దిగలేంగే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎందుకు మీ భార్యకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్, మీ పాపకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అన్న? మా వైఫ్ కి మా డాటర్ కి అసలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. మీ వైఫ్ కూడా ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి? అబ్సల్యూట్లీ రాంగ్ అన్న. నా భార్య ఆనాడు నా ఎలక్షన్ లో తిరిగితే ఇవాళ వరకు కూడా రాజకీయంగా ఎక్కడ కూడా బయట తిరగలేదు. మొన్న
కార్యకర్తలు మా కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా మా కష్టపడ్డారు కాబట్టి మొన్న మా కార్యకర్తల కోసం కూడా కష్టపడడానికి ఇద్దరం కలిసి తిరిగినాం తప్పితే మా వైఫ్ కి ఇప్పటికైతే ఎటువంటి పాలిటిక్స్ కానీ ఇంట్రెస్ట్ లేదు. నా బిడ్డ షీస్ టూ స్మాల్. మరి ఆ పాప నైన్త్ గ్రేడ్. ఎందుకు పాలిటిక్స్ అసలు ఆమెకి ఏం సంబంధమే లేదా మరి ఆమె ఎందుకు ఇన్వాల్వ్ చేసిన ఎక్కడ చేయలేదు. ఆయన ఎవరు నా ఎలక్షన్ తర్వాత అసలు ఏడాది దాకా శ్రీనిక ప్రచారానికి కానీ రాజకీయం కానీ ఏడు కూడా తీసుకుని పోలేదు. ఫ్యూచర్ లీడర్ చేస్తారేమో. నేనే ఇంకో 40 సంవత్సరాలు ఉంటాను రఘు. దేవుడు దగ్గర రావణుడు రావణాసురుడు దాని తర్వాత. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ కౌశిక్ రెడ్డి గారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు రఘు, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా రఘు, నేను చెప్పిన వీడియో యాజ్ ఇట్ ఈస్ నువ్వు మంచిగా ప్లే చేయాలని. నాకు రఘు నీ మీద నమ్మకంతో ఇంటర్వ్యూ నీకు ఇవ్వాలని మేము ఇచ్చిన. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా రఘు ఖచ్చితంగా నువ్వు ప్లే చేస్తావు అనే ఉద్దేశంతో నీకు ఇచ్చిన. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఎవరు ప్లే చేసే ధైర్యం లేదు ఇవన్నిటి మీద. ఖచ్చితంగా ఇలా ఖచ్చితంగా ఒక్కటైతే 0.01% మీకు ఇందులో ఒక ఏ అని అయినా మీరు వీడియో చేయండి. ఏ లేదు, నో ప్రాబ్లం రఘు, నో ప్రాబ్లం, విల్ గెట్ ఇట్ డన్. థ్యాంక్ యూ. ఒక్కటే రఘు నా రిక్వెస్ట్ మాత్రం, ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సిపి, ఏసీపీ, సిఐ గారు, ఈ ముగ్గురు ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ తప్పుతో పట్టించినందుకు ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అందరు కూడా ఆలోచన చేయాలి. వీరి ముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చేయబట్టి మీ అందరు కూడా ఇలా ఫూల్స్ అయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ముంగట, భారతదేశం ముంగటని. కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలని ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా డీజీపీ గారు, ఇలా శివధర్ రెడ్డి గారు ఆనరబుల్ ఇలా ప్రెసిడెంట్ గా మీరే ఉన్నారు, ఈ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు కాబట్టి, ఇలా డీజీపీగా మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్లను మీరు సస్పెండ్ చేయకపోతే మీ క్రెడిబిలిటీ మాత్రం పూర్తిగా పోతుంది. ఇక పోలీసుల మీద మాత్రం ఎవరికి నమ్మకం ఉండదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశిక్ రెడ్డి గారు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.